కరెంట్ అందరినీ మ్యూట్ లో పెట్టాను. నేను మాట్లాడుతాను, స్టార్ట్ చేద్దాం ఇంకా. ఫ్రెండ్స్, లాస్ట్ టైం 31వ తారీఖున మనం చేసిన మీటింగ్ లో చాలా విషయాలు డిస్కషన్ చేయడం జరిగింది. ఇందులో ఎవరైనా కొత్తగా యాడ్ అయితే గ్రూప్ లో నేను పెట్టిన వీడియో లింక్ ని ఒకసారి చూడండి. అందులో ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 11 వరకు మనం డిస్కషన్ చేయడం జరిగింది. మళ్ళీ వాటి గురించి ఇప్పుడు చేస్తే టైం సరిపోదు. సో వి విల్ స్టార్ట్ ఫ్రమ్ ఆర్టికల్ 12. నేను ఆల్రెడీ మీ అందరికీ పీడిఎఫ్ ఫార్మేట్ పంపించాను. అందులో ఉన్న రూల్స్ ని మనం రిఫరెన్స్ గా చేసుకొని మనకి ఎలాగ మార్చుకోవాలి, మనకి ఎలా ఉపయోగపడతాయి చూసుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. సో మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ ఫార్మేట్ ఒకసారి మీరు ఓపెన్ చేస్తే మనం ఒకసారి దాన్ని చదువుకోవచ్చు. పవర్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఓకే, ఒకసారి చిన్న బ్రీఫ్ గా నేను ఒక 2 నిమిషాలు చెప్తాను. లాస్ట్ది నేమ్ గురించి, ఎవరెవరు ఉండాలి, ఎలా ఉండాలి, అవన్నీ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మన ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, ఇవన్నీ కూడా మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం. కాబట్టి ఇప్పుడు పవర్స్ ఎవరెవరికి ఎటువంటి పవర్స్ ఉంటాయో మనం మాట్లాడుకున్న తర్వాత మనకి ఎంతమంది కావాలనేది మనం ఎప్పుడైనా డిసైడ్ చేసుకోవచ్చు. ఐ మీన్ అంటే సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలు ఇద్దరు పెట్టుకుందామా, ఒకరు పెట్టుకుందామా, చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు పెట్టుకుందామా, ఒకరు పెట్టుకుందామా, అలాగే ట్రెజరర్ ఒకడే ఉండాలి. ఎక్కడైనా కానీ ట్రెజరర్ ఒకడే ఉండాలి. అలాగే మిగతా విషయం ఏంటంటే ఈ పవర్స్ ముందు మనం ఈరోజు ఆ టైం మనం చేసేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పవర్స్ అయినాక మళ్ళీ మనం కొన్ని విషయాలు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అందుకని సో ఫటాఫట్ మనం లాయించేద్దాం పాయింట్ టు పాయింట్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే చైర్ రేస్ చేస్తే అన్మ్యూట్ చేస్తాను. సో మనం ఆ విధంగా క్లియర్ గా మనం మాట్లాడచ్చు. సో 12th పాయింట్, ద ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈజ్ కాంపిటెంట్ టు అండర్టేక్ ద డిశ్చార్జ్ ఆల్ ఫంక్షన్స్ అండ్ యాక్టివిటీస్ ఇన్సిడెంటల్ టు and for the attachment of subjects for this organization set out the memorandum of association. పవర్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ అన్నాడు. పవర్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే మనం ఎంచుకున్న ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎటువంటి పవర్స్ తీసుకుంటాయి అంటే కొన్ని బైలాస్ అమెండ్ చేయాలన్నా ఏం చేయాలన్నా మొత్తం అంతా పవర్ ఆల్ గివెన్ టు ఎగ్జిక్యూటివ్ కమిటీ. సో మనం దీనికి ఒప్పుకుందాం అంటే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఓకే, ఓకేనా? నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ విత్ ద ఎగ్జిక్యూటివ్. ఓకే, ఇంకెవరు చెప్పండి, ఇంక మిగతా వాళ్ళు చెప్పండి. జయకాంత్ మాట్లాడు. ఉండు ఒక నిమిషం. అన్మ్యూట్ చేయి జయకాంత్. ఓకే, మాట్లాడు. ఓకే, అందులో ఇంకా చెప్పడం లేదు. అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ కంపల్సరీ ప్రతి ఇష్యూలో ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఎవ్రీ పవర్ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ చేతిలోనే ఉంటుంది. సో అందులో తిరగలేదు. బట్ ఇంకేమైనా అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ కంపల్సరీ ఎనీ డిసిషన్ తీసుకోవాలంటే ఎగ్జిక్యూటివ్ బాడీలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఫామ్ అయ్యి ఫైనల్ గా ఒక డిసిషన్ రావాలి. ఇది మాత్రం పక్క. ఏదైనా ఫైనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎంచుకోవడం మాత్రం కంపల్సరీ జనరల్ బాడీ మీటింగ్ ఉంటది. అంటే ఇప్పుడు 140 మంది ఉన్నాం, మన అందరం కలిపి ఏదో సంవత్సరంకి ఒకసారో లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారో ఎక్కడో ఒక ప్లేస్ లో మనం మీట్ అవుతాం. దాన్ని జనరల్ బాడీ అనుకోండి, లేకపోతే గెట్ టుగెదర్ అనుకోండి, ఏదైనా అనుకోండి. మీట్ అయినప్పుడు వి విల్ అంటే ఒక నెల ముందు నుంచే ప్రిపరేషన్స్ అయితే అవుతుంటది. వీళ్ళు అనుకుంటున్నాం, మీ ఒపీనియన్ మీరు చెప్పండి, లేకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నిల్చోండి. ఎవరైనా ఎలక్షన్ జరుగుతుంది. లేదు మనం అడ్వైజరీ కమిటీ మనం ఎవరైనా మంచి సర్వీస్ చేసినా, మంచిగా డొనేషన్స్ ఇస్తున్నా వాళ్ళని మనం అపాయింట్ చేయాలని మన ఏదైనా మనం అడ్వైజ్ ఇస్తే వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం. లేదు ఎవరైనా నేను చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉందంటే అప్పుడు ఓటింగ్కి వెళ్తాం. చిన్న క్లారిటీ నాకు కావాలి. ఇప్పుడు ఎవరైనా అంటే సపోజ్ సెలెక్ట్ చేస్తాం కదా, అంటే అది ఎలక్షన్ అవని లేకపోతే కమిటీ మెంబర్స్ లాంటి వాళ్ళు సెలెక్ట్ చేయమని, అంటే వాళ్ళకి రిస్క్ కూడా చెప్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా మనం చేయడానికి రెడీ కాదని. పవర్స్ రెస్పాన్సిబిలిటీస్ మాట్లాడుకుందాం.
ఇప్పుడు ఓకే ఓకే సరే. అరే పితల చెప్పరా పితలబా చెప్పరా. ఒకటి, ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది ఎన్ని సంవత్సరాలకి ఫామ్ చేయాలి? అంటే ఎవ్రీ ఇయర్ ఎలక్షన్ అవుతుందా, అది మన లేదంటే చేతిలోనే ఎన్ని సంవత్సరాలు పర్టికులర్ గా ఉంటుందా? మన చేతిలోనే. జనరల్ బాడీ అదే కొన్ని పాయింట్స్ ముందు వస్తాయి పాయింట్స్. అది జనరల్ బాడీ మీటింగ్ 2 years కి ఒకసారి మార్చుకుందామా 1 year కి ఒకసారి మార్చుకుందాం అనేది కూడా మనకి పాయింట్లు వస్తుంది. అది మన ఇష్టం, మనం పెట్టుకుందాం పాయింట్. ఓకే, అట్ ద సేమ్ టైం జయకాంత్ మాట్లాడు. జయకాంత్ మాట్లాడు. ఫీజెస్ అనేది పెట్టారు కదా ఫస్ట్ పాయింట్ లో. అవునవును. చేశారా? అంటే డొనేషన్ అనేది, లేదు మెంబర్షిప్ అనేది, టర్న్ అనేది నెక్స్ట్ వీక్ డిసైడ్ అవుద్ది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్. ఎందుకంటే కొంత ఇన్ఫర్మేషన్ దాని గురించి, సేమ్ టైం ఇప్పుడు నువ్వు చెప్పే ఒక దాని గురించి కొంత వాయిస్ బ్రేక్ అవుతుంది ఇది. దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇంకా గ్యాదర్ చేయాల్సి ఉంది. ఓకే, అట్ ద సేమ్ టైం నువ్వు ఇప్పుడు చెప్పావు కదా డొనేషన్ ఎవరు ఇస్తున్నారంటే అనేది అన్నావు కదా. జయకాంత్ నీ నెట్వర్క్ ప్రాబ్లం ఉందిరా, నీ వాయిస్ క్లారిటీ లేదు, బయటికి రా ఒకసారి. జయకాంత్ గారికి సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. మాట్లాడు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఇట్లా డొనేషన్స్ ఎవరు ఇస్తున్నారు అనేది. యాక్టివ్ పార్టిసిపెంట్స్ గా ఉన్న వాళ్ళని పెట్టొచ్చు, బానే ఉంది. బట్ డొనేషన్ ఎక్కువ ఇస్తున్న వాళ్ళని అనేది మాత్రం ఆ డొనేషన్ పరంగా ఎగ్జిక్యూటివ్ బాడీలోకి అయితే తీసుకోవద్దు. యాక్టివ్ పార్టిసిపెంట్స్ అన్నావు వాళ్ళు తీసుకో, ఎందుకంటే యాక్టివ్ పార్టిసిపెంట్స్ మనకు కావాలి రన్నింగ్ కి. మరి డొనేషన్ అనేది సైడ్ చేసాం, రెండు ఉండాలి కదా, సర్వీస్ ఉండాలి, అమౌంట్ డొనేషన్ ఇది కూడా ఉండాలి. అంటే ఒకటి అమౌంట్ ఉండాలి కాదనట్లేదు. దొంగ మాట్లాడతాడు దొంగ. ఓకే ఓకే. ఆల్రెడీ డొనేషన్స్ కోసం తర్వాత ఎవరిని ఎగ్జిక్యూటివ్ గా సెలెక్ట్ చేయాలి, ఎవరి బాడీలో ఉండాలి, ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాము. వీడియో చూడాలి ఒకసారి కానీ ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. మనం ఎన్ని ఇయర్స్ కి జనరల్ బాడీ మీటింగ్ అరేంజ్ చేస్తాము, ఎంత ఫీజు కలెక్ట్ చేస్తాము, ఇన్సూరెన్స్, వీటన్నిటి గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. మళ్ళీ ఈ రోజు కూడా అదే డిస్కషన్ చేస్తే ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది. సో వీ విల్ కంటిన్యూ విత్ ద 12. ఓకే, 12th పాయింట్ అయిపోయింది. 13th పాయింట్, ఆర్టికల్ 13. ఆర్టికల్ 13th లో మనకి కొన్ని అవసరం లేని ఉన్నాయి. ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అని ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ షల్ హ్యావ్ పవర్ పర్చేజ్ వేకెంట్ సైట్స్ ఆర్ రంగారెడ్డి సార్. ఇది మనకు అవసరం లేదు అనుకుంటా, పెట్టుకుంటే నో ప్రాబ్లం. మనం రేపు పొద్దున్న ఎప్పుడైనా మనం మంచిగా ఇది ఏంటంటే చూడండి, ద ఎగ్జిక్యూటివ్ కమిటీ షల్ హ్యావ్ పవర్ టు పర్చేజ్ వేకెంట్ సైట్ ఆర్ సైట్స్ ఇన్ రంగారెడ్డి అన్నాడు. అంటే అది హైదరాబాద్ కాబట్టి ఇది మన విశాఖపట్నం ఆర్ ఇట్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద సేమ్ ఆఫ్ మన అసోసియేషన్ పేరుతోని మనం కొంటాం అనమాట. ద కన్స్ట్రక్షన్ ఏ బిల్డింగ్ ఆర్ బిల్డింగ్స్ ఇన్ ద సైట్ ఆర్ సైట్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ టు రన్ ఇట్స్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఎనీవేర్ ఇన్ ద ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్. ఓకే, అది మనం ఉంచుకుంటే నో ప్రాబ్లం. అర్థమైందా? అంటే మన ఎగ్జిక్యూటివ్ పేరు మీద మనం ఏదైనా సైట్స్, అదే మన వెల్ఫేర్ అసోసియేషన్ మీద పేరు మీద ఏదైనా సైట్స్ కానీ ఏమైనా కొనుక్కోవచ్చు. మన విశాఖపట్నం సరౌండింగ్స్ లో అవ్వచ్చు, లేదంటే ఇండియాలో ఎక్కడైనా అవ్వచ్చు. కానీ ఆ కొనే పవర్ అంతా కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీకే ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఈ పాయింట్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్ లో మనం ఏదైనా మన ఓన్ బిల్డింగ్ ఏమైనా కట్టించుకోవాలనుకున్నా, ఏదైనా మనం చేయాలనుకున్నా అది పనికొస్తుందేమో. అందులో మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటివి కూడా ఏమైనా పెట్టుకోవచ్చు అనేసి ఉంది కదా. అది ఓకే. నెక్స్ట్ పాయింట్, ఓకే. to locate the office organization with suitable quarters to the staff members with all modern facilities and amenities. ఇది ఏంటంటే అంటే అది పెద్ద ఇన్స్టిట్యూట్ అయితే మన దాంట్లో పనిచేసిన స్టాఫ్ కి క్వార్టర్స్ అలొకేట్ చేయడం ఇది అవసరం లేదు అనుకుంటా నేను. ప్రెజెంట్ మనకి అంత అవసరం ఉండదు, అవసరం లేదు. మన ఇంకా చాలా టైం ఉంది. ఒకవేళ మనం డెవలప్ చేస్తే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు బైలాస్. నెక్స్ట్ యాక్చువల్ గా 6 పాయింట్స్ ఒకసారి కన్స్ట్రక్షన్ గురించి వాటి గురించి ఉంది కదా. బాగా ఉంది బాగా, అది కదా కొన్ని ఉన్నట్టున్నాయి బాగా. ఓకే, ఇప్పుడు అది కదరా,
ఇప్పుడు బైలాస్ మళ్ళీ యాడ్ చేస్తారు అంటున్నారు కదా, యాడ్ చేస్తే మళ్ళీ దానికి మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ ఏం చెయ్యాలా, లేకపోతే దానికి అంటే దాని ప్రాసెస్ ఏంటని? లేదు, ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది ఒక దగ్గర సమావేశం అవుతుంది. అందులో 2/3 మెజారిటీ తోటి ఏదైనా బిల్ అమెండ్మెంట్, అదే బిల్లుని మళ్ళీ దాని గురించి కొత్తగా ఏదైనా బైలాస్ మళ్ళీ పెడితే అమెండ్మెంట్ చేయాలన్నా ఎగ్జిక్యూటివ్ కమిటీ 20 మెంబర్స్ ఉంటారు కదా, 20 మెంబర్స్ 2/3 మెజారిటీ అంటే 15 మంది. అంటే దీనికి మళ్ళీ మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం అంటే ఇవ్వాలి. అదే అంటున్నాను కాదు, మేము వీళ్ళకి అమెండ్మెంట్ చేసుకున్నామని చెప్పి వాళ్ళకి మన లెటర్ హెడ్ మీద కొన్ని అంటే పాతది కొత్తది ఇచ్చేసి కొత్త దాని మీద మళ్ళీ స్టాంప్ వేయించుకుని రెడీ చేసుకోవాలి. వాళ్ళు అక్కడ అవునండి, అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్ అవుతారు. అదే గవర్నమెంట్ కూడా ఇలా చూపించాలి కదా, ఇలాగ ఉంది లిస్ట్, అదే వీళ్ళు బైలాస్ ఇలా మార్చుకున్నారని చెప్పి కూడా చూపించాలి కదా. నెక్స్ట్, టు ఎస్టాబ్లిష్ అన్ ఆర్గనైజింగ్ ఏ లైబ్రరీ విత్ ప్రింటెడ్, అంటే లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అడుగుతున్నారు. నెక్స్ట్ అవన్నీ అవసరం లేదు, అవన్నీ ఏంటంటే వాళ్ళకి స్కూల్లో సంబంధించింది కాబట్టి అవన్నీ పెట్టుకున్నారు. ఆర్టికల్ ఏ నాకు తెలిసి కొంత అవసరం లేదేమో అనుకుంటున్నాం. ఆర్టికల్ ఏ ఒకటి చాలు. ఫస్ట్ పాయింట్ ఆర్టికల్ 13లో ఏ పాయింట్ లో ఒకటోది, ఐ మీన్ ఏ అంతే. అదేంటంటే మనకి ఎప్పుడైనా ల్యాండ్ కానీ ఓన్ బిల్డింగ్ అని కొనుక్కుంటే అది మనకు అవసరం. నెక్స్ట్ బి చూద్దాం. బి రాసు, ఓకే, అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 1 అని రాసేద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ సి వెళ్దామా? The executive committee shall have power to receive gifts, to purchase or sell, mortgage, lease, exchange of otherwise deal with movable, immovable property owned by the organization for the implementation of the aims object more fully described in the memorandum of association. ఓకే, ఇది ఎగ్జిక్యూటివ్ కమిటీకే పవర్ ఉంది. అంటే ఎవరైనా దగ్గర నుంచి గిఫ్ట్స్ రిసీవ్ చేసుకోవడం కానీ, లేకపోతే మన దగ్గర ఉన్న ఏదైనా ప్రాపర్టీ అమ్మడం కానీ, అవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ డెసిషన్ ఈజ్ ఫైనల్. ఓకేనా? ఓకే అంటే నెక్స్ట్ పాయింట్. మిగతా వాళ్ళు కూడా చెప్పండి రా. మిగతా వాళ్ళు ఎలాగంటే మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోవచ్చు. అంటే మరి మ్యాక్సిమం ఇది ఇలాంటివి ఏంటంటే ఇంకంతా కమిటీ మీద ఎవరైతే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇంకా అందులో ప్రాబ్లం లేదు కాబట్టి ఇంక ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పాయింట్ తర్వాత, ద ఎగ్జిక్యూటివ్ కమిటీ షల్ హ్యావ్ పవర్ టు బారో ఫ్రమ్ టైమ్ టు టైమ్ ద పర్చేస్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ ప్లెడ్జ్ గవర్నమెంట్ సెక్యూరిటీ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ మూవబుల్, ఇమ్మూవబుల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ యాజ్ సెక్యూరిటీ ఫర్ సచ్ అడ్వాన్సెస్. ఇది దొంగ ఏమైనా అర్థమైంది? ఇది నాకు కొంచెం అర్థం లేదు. అంటే బారో అంటే ఇది ఏమంటే, ఫర్ సపోజ్ మన ఆర్గనైజేషన్ అసెట్స్ ని మనం ఎక్కడైనా తనఖా పెట్టుకొని మనకి ఏదైనా అవసరం కోసం వాటిని మనం చేసుకోవచ్చు. లేదంటే మన యొక్క అసెట్స్ అది తనఖా పెట్టి గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏమైనా వెళ్దాం. ఇది ఓకే, పాయింట్ ఓకే. ఎందుకంటే ఫ్యూచర్ మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మన అసెట్స్ మనం ప్రెస్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఒక పవర్ ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ద సొసైటీ హ్యాస్ రైట్ టు టేక్ అప్ ఎనీ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఓకే, అంటే కాంట్రాక్ట్ అంటే మనది పెద్దది అవసరం లేదు. సపోజ్ మనం ఎవరికైనా ఒక ఫ్లడ్ వచ్చింది, లేకపోతే కరోనా వచ్చింది, ఎవరికైనా ఫుడ్ ఐటమ్స్ పంచాలనుకుంటున్నాం. సో మనం దూరం నుండి మనం చేయలేని పక్షంలో ఎవరైనా ఒక కిరాణా షాప్ ఓనర్ కానీ ఎవరికైనా మనం కాంట్రాక్ట్ ఇవ్వచ్చు. అంటే ఇవ్వచ్చు, లేదంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు కూడా కదా, అది కూడా అనుకుంటా. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇది మన ఎగ్జిక్యూటివ్ అంతే అదే మనం ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్. కాంట్రాక్ట్స్ అంటే ఇప్పుడు మనకి జస్ట్ సర్వీస్ చేసేవే కాదు,
అంటే మనం వెండర్స్ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి ఇందులో. ఓకే సపోజ్ మన సర్వీస్ వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి మనకి ఐటమ్స్ కావాలి, ఓకే ఐటమ్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు లేదా ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, సో ఎస్ డిఫరెంట్ డిఫరెంట్ కాంట్రాక్ట్స్ అన్ని ఉంటాయి. సో ఇట్స్ ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ the society has right to file cases in the court and defend them for the development of the society. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు ఈ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. సొసైటీ మీద ఎవరైనా కేసు వేస్తున్నారంటే అందులో ఎగ్జిక్యూటివ్ కమిటీలో హై పవర్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే కోర్టుకి అటెండ్ అవ్వాలి. దీన్ని వేరే బర్డెన్ అనుకోవద్దు, భయపడద్దు. ఎందుకంటే ఇప్పుడు మా ఆఫీస్ ఉంది, మా ఆఫీస్ లో పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ అటెండ్ అవుతారు కోర్టు కేసు. ఎందుకంటే ఏదైనా ఆర్గనైజేషన్ చూడదు సారీ లేదు. అదే నీకు ఇందాక అడిగిన డౌట్ ఇదేరా, నేను అడిగాను కదా. మధు చెప్పు. నేను అడిగిన డౌట్ ఇందాక ఇదే, అంటే ఈ రిస్క్ గానీ అంటే అలాంటివి ఉంటాయని అడిగింది దీనికోసం అనమాట. అంటే ఒకవేళ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది, కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే అంటే ఏదైనా చిన్న మిస్టేక్ అయితే మొత్తం అంతా వాళ్ళ మీదకి వస్తుంది. అది ఎలాంటిదో నీ మిస్టేక్ అనేది వచ్చిందంటే కమిటీ మెంబర్స్, ఇప్పుడు ప్రెసిడెంట్ అవ్వచ్చు లేదా. ఓకే 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 ఇది ఏంటంటే ఇప్పుడు సపోజ్ మా దగ్గర, అంటే నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ విధంగా నేను చెప్తుంటాను, మీరు అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఇన్స్టిట్యూట్ అంటే రైల్వే ఇన్స్టిట్యూట్ ఉంది. రైల్వే ఇన్స్టిట్యూట్ అంటే అందులో జిమ్ ఉంటది, నెక్స్ట్ ఏంటంటే అందులో పెద్ద గ్రౌండ్ ఉంటది, ఒక కళ్యాణ మండపం ఉంటది. ఇదంతా ఒక పెద్ద ఆర్గనైజేషన్ లా ఉంటది. దానికి చీఫ్ ఎవరంటే మా సెకండ్ గ్రేడ్ ఆఫీసర్ అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సెకండ్ గ్రేడ్ ఆఫీసర్ ఏంటంటే ఓన్లీ జస్ట్ ఓవర్ వ్యూ లాగే చూసుకుంటాడు, కానీ ఫంక్షన్స్ అన్ని కూడా మళ్ళీ దానికి కొంతమంది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటారు. ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని ఫర్ ఏదైనా చిన్న ఎలిగేషన్ వచ్చింది అంటే ఎవడైనా వాడు పడలేనివాడు ఉన్నాడు, ఆడొచ్చి మీరేంటి ఇలా చేస్తున్నారు, మీరు ఇలా చేయకూడదు అనేసి మొత్తం ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతటిని ఎదిరించి ఆడు ఏదైనా కోర్టుకి వెళ్ళాడు అనుకో, కోర్టు సమన్లు ఎవరికి పంపిస్తుంది అంటే మనం తర్వాత కొంత బైలాస్ కొంత యాడ్ చేస్తాం. అంటే ఇలాంటి వాటికి రెస్పాన్సిబుల్ గా అడ్రస్సింగ్ ఎవరికి చేయాలి, చైర్మన్ కి చేయాలా, సెక్రటరీకి చేయాలా అని పంపిస్తాం. సో ఆ పర్సన్ పేరు మీద మాత్రమే వస్తుంది అనమాట. ఇదేంటంటే ఆ ఇయర్ లో ఎవడైతే ఉన్నాడో వాడే రెస్పాన్సిబుల్ అవుతాడు. అంటే 2 years కి మనం ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుకుందాం, 2 years లో ఎవడైతే చైర్మన్ గా సెక్రటరీగా ఉన్నాడో వాడు రెస్పాన్సిబుల్ తీసుకుంటాడు. అది కాకపోతే ఒక నిమిషం, కాకపోతే ఎవడైతే ఎగ్జిక్యూటివ్ కమిటీకి వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ చేశాడో వాడు ఎక్స్ పార్టీ అవుతాడు. మిగతా ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతా యూనిటీగా ఉండి అవతల దాని మీద ఫైట్ చేస్తారు. సో మధు చెప్పు, ఇప్పుడు చెప్పు మధు. అంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా అదే మ్యూట్ తీసాను. అదే నువ్వు అన్నావు కదా, ఇప్పుడు ఎవరి నేమ్ అయితే ఇట్లా బైలాస్ లో నేమ్ మెన్షన్ చేస్తాము వాళ్ళకే నోటీసులు అవి వెళ్తాయని అన్నావు కదా. ఒక లీగల్ నోటీసులు వెళ్ళాలంటే అంటే అది ఒకవేళ అడ్వైజరీ కమిటీలో ఉన్న నేమ్స్ కూడా మెన్షన్ చేయొచ్చా, లేకపోతే ఓన్లీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్? ఓన్లీ ఎగ్జిక్యూటివ్ జయకాంత్ ఇక్కడ ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఇవన్నీ కూడా సెక్రటరీ అనే నేమ్ మీద వస్తాయా, లేదంటే పర్టికులర్ సెక్రటరీ అనే పర్సన్ ఎవరు ఉన్నారో వాళ్ళ పేరు మీద వస్తుందా? సెక్రటరీ సంబంధించి అంతే కదా. అంటే సెక్రటరీకి వస్తుంది, ఆ పర్టికులర్ పేరులో ఏ సెక్రటరీ ఉంటాడో వాడే జవాబుదారి అక్కడ. అంతే ఆ టైంలో ఎవరంటే ఆ టైంలో అంతే వాడే ఇంకా ఆ కేసు అంటే అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు అయిపోయిన తర్వాత మాట్లాడండి. జయకాంత్ ఒకసారి జయకాంత్ ఓకే. పర్టికులర్ టైంలో ఉన్న పర్సన్ ఆ కేసు క్లియర్ అయినంత వరకు ఆయన వెళ్తారు. ఇంకా అవును, అలాగని వాడు తప్పు చేసినట్టు కాదు, అక్కడ ఏంటి అసలు మెయిన్ అని తెలుసుకుంటే అంతే దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. అక్కడ తప్పు చేసింది ఏమీ లేదు, చెయ్యాల్సింది ఏమి, ఎందుకంటే ఇదంతా సొసైటీ. తెలియకుండా ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ చేస్తే దాన్ని బట్టి వస్తారు తప్పించి ఫ్యూచర్ లో దాన్ని సరిదిద్దుకుంటాం. అంతే. ఇప్పుడు సొసైటీలో ఎవరు తప్పు చేసినా గానీ ఈ ఇన్ఫర్మేషన్ కోర్టుకి ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన వ్యక్తి ఎవడంటే ఆ కన్సర్న్ పర్సన్, పర్టికులర్ టైంలో ఉన్న సెక్రటరీ అంటే సెక్రటరీగా చైర్మన్ ఎవరైతే వాళ్ళని
అంతే. మనం బైలాస్ లో మెన్షన్ చేసిన నేమ్ అంతే. చైర్మన్ అవ్వచ్చు, సెక్రటరీ అవ్వచ్చు. మాక్సిమం ఇలాంటి వాటికి చైర్మన్ సెక్రటరీ ఇద్దరు వెళ్తారు, లేదంటే చైర్మన్ వెళ్తాడు. మాక్సిమం చైర్మన్ అని కూడా వెళ్తాడు. సెక్రటరీ ఏంటంటే మామూలు పనులు చూసుకుంటాడు అనమాట. సో ఏంటంటే వాడికి వాడికి నోటీస్ వచ్చిందంటే వాడు భయపడిపోవాల్సిన అవసరం లేదు, లేదంటే వాడు తప్పు చేసినట్టు కాదు. వాడు ఏంటంటే జస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ అంతే. అంటే ఏదో చిన్న ఎలిగేషన్ వచ్చినా సరే అది క్లియర్ చేసే బాధ్యత వాళ్ళ మీద ఉంటది. అంటే ఇప్పుడు ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంటది, ఒక పెద్ద కంపెనీ ఉంటది. ఒక పెద్ద కంపెనీలో ఒక ఒక ఎవరైనా కార్మికుడికి గాయం అవుతుంది, లేకపోతే చనిపోవచ్చు. యాక్సిడెంట్ గానీ ఏదైతే కంపెనీ కేసు గానీ పోలీస్ స్టేషన్ కేసు గానీ ఎవరి పేరు మీద వెళ్తుంది అంటే ఆ కంపెనీ యొక్క హెడ్ ఓనర్ మీద వెళ్తుంది. అంత మాత్రాన ఓనర్ హత్య చేసినట్టు కాదు కదా. అవును అర్థమైంది. సో వాడి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవడానికి, అడ్రసింగ్ ఇచ్చుకోవడానికి అంతే. ఓకే. సో మూవింగ్ నెక్స్ట్ పార్ట్. ఆర్టికల్ 13 ఈజ్ ఓవర్. మాధవ్ మాట్లాడుతున్నాడు ఒకసారి. మాధవ్ డిస్కషన్ అవసరం అంటాను. మనం ఎంత చేస్తుంది చాలా తక్కువలాగా ఉంది. ఉండాలి, డిస్కషన్ ఉండాలి. హలో, ఉండాలంటావా? ఉండాలి, తప్పదు. అంటే ఒక ఆర్గనైజేషన్ లో నువ్వు లీడర్ కదా మయ్యా, నేను ఒక లీడర్. నేను ఓబీసీ, నువ్వు ఓబీసీ, తెలుస్తుంది కదా విషయం అంతా మనకి. నాకు తెలిసి దాకా రాదు. నువ్వు ఎలాగంటావు? దొంగ ఒక నిమిషం మాధవ్ కంప్లీట్ చేయను. అరే నాకు డౌట్, నేను అడిగిన కదా అడిగాడు. మాధవ్ కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయను కొన్ని. యాక్చువల్లీ నేను అనుకోవడం ఏంటంటే చెప్పేది అంతా కరెక్టే. ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే నువ్వు అన్నట్టు ఈ విషయాలన్నీ అప్పుడు మాట్లాడచ్చు. అసలు నువ్వు ఏదైతే ముందు ఉండే చెప్పేస్తున్నావు. ముందు చెప్పడం వల్ల ఏంటంటే చాలా మంది పానిక్ అవుతారు, చాలా మంది ఇబ్బంది పడతారు. అవన్నీ చూసుకొని రావాలి దీంట్లో. అంటే నేను అనుకోవడం ఏంటంటే సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం చేసేది చిన్న సైజ్ ఆర్గనైజేషన్. మంది చాలా అందరిలాగా ఇంటర్నేషనల్ పెద్ద ఆర్గనైజేషన్ అనుకో, మంది ప్రాబ్లమే లేదు. మనం చేస్తుంది చాలా చిన్నది. అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే బాగా అందరికి కూడా చెప్తున్నాను, తక్కువ మంది. దీనికి మీరు ఆడిటింగ్ ఇవన్నీ ఓకే. కొన్ని విషయాలు నేను రాస్తున్నాను. మీరు మాట్లాడిందంతా నేను విన్నాను. కొన్ని విషయాలు దాని మీద డిబేట్ తర్వాత ఇంకోసారి మొత్తం ఫుల్ఫిల్ గా ఒకసారి నేను మాట్లాడతాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే చాలా ఎక్కువగా డీప్ గా ఆలోచించేస్తున్నారు. నాకు ఎందుకు అంత ఆలోచిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఒక్క విషయం నాకు క్లారిఫై చేయాలి. అంటే ఆలోచించకపోతే అంటే ఏం లేదు, మనం చేసేది బావా. నాకు తెలిసి మనం ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో నాకు తెలిసి మహా అయితే 1 lakh లోపు ఉంటుందండి మనం చేసే ఆర్గనైజేషన్ చేసే ఇది. కానీ నువ్వైనా నేనైనా సరే 20,000 ఫస్ట్ పెడతా 25,000. దీనికి మన ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఇంతలాగా మనం ఇచ్చేసుకోవాల్సిన అవసరం లేదన్నది నా ఫీలింగ్. కాకపోతే ఏంటంటే నువ్వు అన్నట్టు రూల్ ప్రకారం వెళ్ళాలంటే మనం ఏ పని చేయలేం బాబా. స్వయంగా చెప్తున్నాను. నేనైనా నువ్వైనా రూల్ ప్రకారం వెళ్ళాలంటే ఏం చేయలేం. కాకపోతే ఏంటంటే దీంట్లోనే చాలా ఇప్పుడు వెతకాలంటే ప్రతిదీ నోట్ చేసుకోవాలి మనం. హలో ఫ్రెండ్స్, వింటున్నారా? అంటే అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఇంకేం లేదు, మనం ఉన్నది 15 మంది మెంబర్స్. 15 మంది ఎలా మాట్లాడరా? ఓకే దొంగ ఇప్పుడు నేను నీకు అన్ని క్వశ్చన్స్ కి క్లారిఫికేషన్ ఇస్తాను. ఫస్ట్ మన చిన్న ఆర్గనైజేషన్ నాకు మనది చిన్న ఆర్గనైజేషన్ అయినా సరే పెద్ద ఆర్గనైజేషన్ అయినా సరే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అది నువ్వు 10,000 ఆర్గనైజేషన్ అవ్వచ్చు, లేదంటే 1 crore ఆర్గనైజేషన్ అవ్వచ్చు. కంపల్సరీగా గవర్నమెంట్ తో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మన గ్రూప్ లో ఆల్మోస్ట్ 200 మెంబర్స్. మనీతో వ్యవహారం. హలో సునీల్, మ్యూట్ లో పెట్టండి సునీల్ గారి ఒకసారి. హలో, అరే ఎవరొకరు మాట్లాడండి, నాకు వాయిస్ కనబడట్లేదు. దొంగ గారు మాట్లాడుతున్నాడు, నేను మ్యూట్ లో పెడతాను.
సో ఫస్ట్ చిన్న ఆర్గనైజేషన్ అయినా సరే పెద్ద ఆర్గనైజేషన్ అయినా సరే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉండాలి. సెకండ్ పాయింట్, మనము వ్యవహరిస్తుంది డబ్బులతో వ్యవహరించినప్పుడు చిన్న అమౌంట్ ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఒకసారి మనకి టార్గెట్ ఒక 1 lakh 2 crores ఆరేసరికి ఏమవుతుందంటే మనుషుల్లో ఈగో అనేది స్టార్ట్ అవుతుంది. అందరూ ఒకేలాగా ఉండరు. ఓకే, అమౌంట్ తక్కువ ఉన్నప్పుడు అందరూ ఒకలాగే కనిపిస్తారు. కానీ ఒకసారి అమౌంట్ ఎక్కువ అయ్యేసరికి మనం ఎక్కువ యాక్టివిటీస్ చూసేసరికి మనలో డిఫరెన్సెస్ వస్తాయి. సో అవన్నీ కూడా మనం ముందుగా డిస్కస్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్ లో ఏమి రావు, మిస్అండర్స్టాండింగ్స్ ఏమి వాటి కూడా మనము గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం ఒకవేళ ప్రాబ్లం వచ్చినా సరే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం ఫార్వర్డ్ అవ్వచ్చు. కోర్టులో కానీ పోలీస్ స్టేషన్ లో కానీ లేదంటే అమౌంగ్ మన ఫ్రెండ్స్ లో కానీ. సో ఇదంతా స్టాండర్డైజ్డ్ ఫార్మేట్ అనమాట. ఇవేం చిన్నదైనా పెద్దదైనా మనం ఫార్మేట్ ఫాలో అయితే అది ఫ్యూచర్ లో స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒకవేళ ఏ ఫార్మేట్ లేకుండా సింపుల్ గా మనం స్టార్ట్ చేసుకో అది కొన్ని అదే ఫ్యూచర్ లో మళ్ళీ మాకు చెప్పలేదు చేయలేదు అనే ప్రాబ్లం కూడా రాకూడదు కదా. ఓకే ఓకే. అంటే నేను అనుకున్నది ఏంటంటే మనం ఇప్పుడు దాకా అంటే ఒక 15 members 20 members ఆర్గనైజేషన్ అవుతుంది కానీ మరి ఇంత లెవెల్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్లేదు బా, ఏముంది ఇప్పుడు ఆర్గనైజేషన్ ఇలాగే ఉంది. ఏమో రేపు పొద్దున్న పెద్ద స్థాయికి వెళ్ళొచ్చాము, చేద్దాం ఏదైనా. ఓకే ఓకే. అంటే అంటే మీరు ఫ్యూచర్ అంటే నేనేంటంటే ప్రజెంట్ ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాను, మీరు ఫ్యూచర్ గురించి కూడా డిసైడ్ చేస్తున్నారు. మరి ఫ్యూచర్ గురించి మనం మాట్లాడాలి, ఎందుకంటే ఇది జస్ట్ స్టార్టింగ్. అది ఫ్యూచర్ లో మాత్రం మనకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, మన తర్వాత ఇది ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. సందీప్ మాట్లాడు. అంటే సందీప్ అంటే ఇది ఒక్కటే కాదు కదరా, మనం బయట ఫండ్ రైజింగ్ కూడా వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాం కదా. సో అందుకని మాది దానికి మించి ఏం లేదు. దట్ ఇంకోటి ఏంటి అంటే మన గ్రూప్ లో 200 members ఉన్నారు. సో అందరూ ఇన్వాల్వ్ అవుతారు, ఎందుకంటే మన స్కూల్ నేమ్ కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం బయటకు వెళ్ళి ఫండ్ రైజింగ్ చేద్దాం అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిగ్ క్లయింట్స్ ఎవరి దగ్గర వెళ్ళి మనం మనీ ఏదైనా రిక్వెస్ట్ చేసేటప్పుడు ఆర్గనైజేషన్ నేమ్ డెఫినెట్ గా నీడ్. ఆ టైంలో మనకు 5 lakhs 3 lakhs 2 lakhs అమౌంట్ వచ్చింది అనుకో, అప్పుడు ఆబ్వియస్ గా అమౌంట్ ఎవడు దుబ్బేస్తున్నాడు ఈడు దుబ్బేస్తున్నాడు అన్న కాన్సెప్ట్స్ వస్తాయి. అందుకనే మెయిన్ ఇది అనమాట. ఓకే, ఫర్దర్ నెక్స్ట్ పాయింట్ 9th point, to arrange tournaments and entertainments periodically. ఏమైనా ఈవెంట్స్ ఏం చేయాలన్నా సో ద ఫైనల్ డెసిషన్ ఇస్ కమిటీ దర్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 14th, accounting year. The official year of accounting organization shall be first day of April to 31st day of March succeeding year. Okay, ఇది కామన్. అది నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 15th, the general body and its functions. ఇది కొంచెం ఇంపార్టెంట్, సో ఇది కొంచెం మనం జాగ్రత్తగా డిస్కషన్ చేయాలి. జనరల్ బాడీ అనేది మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు బావా. అదే నేను డిస్కస్ చేయనే అందరికి. అంటే నీకు తెలుసు బావా, గోల బావ, నీకు తెలుసు నాకు తెలుసు, మన ఇద్దరం ఆర్గనైజేషన్ ఉన్నాం కాబట్టి. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొన్ని పాయింట్స్ నేను మ్యూట్ లో పెడతాను. ఈచ్ ఒక్కొక్క పాయింట్ కి ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు మనం ఎవరైనా అడిగితే వాళ్ళు బట్టి మనం మాట్లాడతాం. నెక్స్ట్, ద జనరల్ బాడీ ఆఫ్ ద సమ్ వెల్ఫేర్ సొసైటీ షల్ మీట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఆన్ 15th in accordance with English calendar year, and this meeting has. సో ఈ పాయింట్ కి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది, 1 year 2 year అనేది. సో మీరందరూ మీ అభిప్రాయాలు చెప్తే దాన్ని బట్టి 1 year పెట్టుకుందాం 2 year పెట్టుకుందాం నేను నోట్ చేసుకుంటాను. ఆర్టికల్ చెప్పు బాగా గోల బాగా, ఇప్పుడు చెప్పు. ఆర్టికల్ నెంబర్ 15th లో దేనికి సంబంధించిన మీటింగ్ ఇది? విన్నాను. యాక్చువల్లీ విషయం ఏంటంటే నువ్వు అన్నది కరెక్టే, కాకపోతే ఏంటంటే మనది ప్రజెంట్ అయితే తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు 1 year పెట్టుకుందాం బావా. దాన్ని మళ్ళీ మార్పు చేసుకుందాం, 2 years 3 years అన్నది 1 year పెట్టుకుంటే మనం మార్పు చేసుకుందాం. మిగతా విషయాలు ఒకసారి అడిగి 1 year పెట్టుకుంటే కాస్ట్ ఎక్కువ వద్దేమో అనిపిస్తుంది. అంటే సంవత్సరానికి మళ్ళీ మార్చుకొని మళ్ళీ లెటర్ హెడ్స్. లేదు బావా, యాక్చువల్లీ అంటే ఫస్ట్ ఇయర్ ఏంటంటే మనం 1 GB చేయాలి బాబు. ఫస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ GB చేయాలి మనం.
స్టార్టింగ్ కదా ఎవరికి అంత ఐడియా ఉండదు. అదే టైం ఇచ్చిన ఉండకపోయినా సరే ఫస్ట్ మనం జనరల్ బాడీ మీటింగ్ అనేది కండక్ట్ చేయాలి. మనం కండక్ట్ చేసిన తర్వాత ఆ జనరల్ బాడీ మీటింగ్ లోని మనలందరూ ఒపీనియన్ చెప్తారు. ఒపీనియన్ చెప్పినప్పుడు నువ్వు అన్నట్టు 2 years 3 years అన్నది మనం డిసైడ్ చేద్దాం. ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఆ బాడీలోనే సెలెక్ట్ అవుతారు చూస్తావా, అంతకుముందు కండక్ట్ చేసిన ఉంటారు చూస్తావా, ఫస్ట్ మన అంటూ ఒకటి ఉంటుంది కదా ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తాం, మనకి తగ్గట్టు ఇంపార్టెంట్ పర్సన్స్ పిలుస్తాం కదా, దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం ఖర్చు ఎంత అవుతుంది ఏంటన్నది. ఫస్ట్ అయితే కండక్ట్ చేయాలి ఫస్ట్ ఇయర్. సపోజ్ ఈ ఇయర్ మనం స్టార్ట్ చేస్తాం అనుకో బావా, నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా జనరల్ బాడీ మీటింగ్ అనేది ఫస్ట్ టైం మనం కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసిన తర్వాత ఆ రోజు బాడీలో తీసుకున్న నిర్ణయాలు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి మనం. అది నా ఒపీనియన్. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి, నేను సైలెంట్ ఉంటాను. సో యాక్చువల్ గా జనరల్ బాడీ నువ్వు చెప్పింది మీటింగ్ కరెక్టే. ఆడు చెప్పింది కూడా అదే. 2 years కి ఒకసారి ఎలక్షన్ కడితే మీటింగ్ మాత్రం 1 కరెక్టే కదా. ఇప్పుడు అంటే ఇక్కడ ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ ఎన్ని ఇయర్స్ కి పెట్టుకోవాలనేది ఫస్ట్ మనం గవర్నమెంట్ చెప్పాలి. ఎందుకంటే బైలాలో అదొక రూల్. సో బైలాలో అదొక పాయింట్ కాబట్టి కంపల్సరీగా మనం గవర్నమెంట్ కి స్టార్టింగ్ చెప్పాలి 1 year కి పెట్టుకుంటున్నామా 2 years కి పెట్టుకుంటున్నామా అని. చెప్పిన తర్వాత మనం బైలాలో అది యాడ్ చేసి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత మాత్రమే మనం జనరల్ బాడీ అనేది ఏర్పాటు చేసుకుంటాం. నా ఒపీనియన్ చెప్తాను. సో దిస్ ఇస్ నాట్ ఫైనల్, మీ అందరూ డిసైడ్ చేయండి. ఇప్పుడు మనం స్టార్టింగ్ కొత్తగా పెడుతున్నాం. కొత్తగా పెట్టిన తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది కొత్తగా ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత కొత్త కదా, కొన్ని వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళ టైంలో డెవలప్ చేస్తారు, లేదంటే అలవాటు పడతారు, లేదంటే ఫంక్షన్స్ అయ్యి కొంత జరుగుతుంటాయి అని నా ఒపీనియన్ అంతే. సో నేనైతే 2 years ని నేను ప్రిఫర్ చేస్తాను. మిగతా మీరు ఏమనుకుంటే. అంటే ఇప్పుడు మాధవ్ గౌడ్ గారు చెప్పింది కరెక్టే కదా. అంటే నేనంటది ఏంటంటే ఇప్పుడు కమిటీ మెంబర్ సెలక్షన్ కి మీటింగ్ కి సంబంధం లేదు కదా. అది వేరు ఇది వేరు. ఎలాగో 2 years కి ఒకసారి లేదు selection ఉంటది. మీటింగ్ సంబంధం ఉంది. జనరల్ బాడీ మీటింగ్ అంటే ఏంటనుకుంటున్నావు? ఎలాగా అంటే జనరల్ బాడీ మీటింగ్ లోనే కమిటీ ఓకే. ఒక 1 second మధు ఒక్క నిమిషం అంటే మనం బైలాస్ లో పెట్టుకునే ఇప్పుడు మీటింగ్ కి సెలక్షన్ కి డిఫరెన్స్ ఉంటదంట. జనరల్ బాడీ మీటింగ్ అంటే ఆ రోజు కమిటీ సభ్యులు అందరూ వస్తారు. సభ్యులందరూ వచ్చిన తర్వాత ఆ రోజే వీళ్ళు సెలక్షన్ వీళ్ళు ఉండదు కదా. నిల్చుంటున్నారు. కమిటీ మెంబర్ సెలక్షన్ ఆ రోజు ఉండదు కదా అంటున్నాను. ఆ రోజే ఉంటదిరా జనరల్ బాడీ మీటింగ్ అంటే అదే. ఆహా. అంటే సెలక్షన్ కి దీనికి అంటే ఇప్పుడు మనం పర్సనల్ వేరే డిస్కషన్ చేయడానికి కూడా మీటింగ్ పెట్టొచ్చు కదా. ఇప్పుడు అది సెలక్షన్ కోసం దాన్ని కాకుండా. జనరల్ బాడీ అంటారు. జనరల్ బాడీ మీటింగ్ అంటారు, దాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ ఓకే మీటింగ్ అంటారు. అంటే ఆ రోజు ఓకే ఓకే సరే. వేరే 15 మంది ఇప్పుడు బావా ఎగ్జిక్యూటివ్ ఎవరుంటారో నేను అన్నది అది కాదు బావా. ఉం. ఒక పాయింట్ యాక్చువల్ నేను అన్నది ఏంటంటే స్టార్టింగ్ మనం జనరల్ బాడీ మీటింగ్ పెడితే అంటే మనకంతా ఒక ఆర్గనైజేషన్ ఉందని తెలుస్తుంది అందరికి. అది నేను అన్నది. తర్వాత అంటే నేనేమనుకున్నాను అంటే ఇప్పుడు 1 year కా 2 years అన్నది ఇప్పుడు నువ్వు చెప్పావు 2 years అన్నది యాక్సెప్టెడ్. నీకు కాదన్న 2 years యాక్సెప్ట్. జనరల్ గా ఏంటంటే స్టార్టింగ్ మన ఆర్గనైజేషన్ ఫామ్ అయిన ఆ తర్వాత మనం ఆ కమిటీలోని అక్కడ నిర్ణయాలు తీసుకుంటారా కొన్ని ఇవి చేస్తాం మనం ఇనిషియేట్ చేయాలన్నది నిర్ణయం తీసుకుంటుంది ఆ కమిటీ. కొత్తగా ఎలక్ట్ అయినా కూడా చేయమని చెప్తాం మనం. అందుకని చెప్పి నేనేమన్నానంటే నేను చెప్పింది అదే. కాకపోతే మనోడు ఒక పాయింట్ చెప్పాడు, అది కూడా వినండి. అంటే నాకు కింద చెప్పలేదు వాడు ఏమన్నాడంటే శివగాడు మన ఏమన్నాడంటే ఏం చెప్పాడు, ఇది ముందుకుంటే మనం గవర్నమెంట్ కి మనం తెలియజేయాలన్నది. మన ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాళ్ళకి చెప్పాలన్నారు. సో చెప్పాలన్నప్పుడు ఖచ్చితంగా మరి 2 years రాయాలి. 2 years రాయాలి. ఎందుకంటే 2 years వన్స్ అని చెప్పి రాస్తేనే మనం కండక్ట్ చేయగలం. అదే 1 year అనుకో మనోడు అన్నట్టు ఎక్స్పెన్స్ అవుతుంది. ఆ విషయం నాకు ఇందాక చెప్పలేదు ముందుగా స్టార్ట్ చేసింది. అదే ఈ డిస్కషన్ అంతా అదే బాబా. కొన్ని పాయింట్స్ నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోయినా వేరే వాళ్ళు రైజ్ చేస్తారు, దాన్ని బట్టి మనం డిస్కషన్ పెట్టుకుంటాం. దొంగ మాట్లాడుతుంది దొంగ. ఓకే ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 7 కి దీనికి కొంచెం రిలేషన్ ఉంది. ఆర్టికల్ నెంబర్ 7 లో మనం ఏం మెన్షన్ చేసామంటే
మన జనరల్ బాడీలో ఉన్నటువంటి మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ని 2 years ఒకసారి మనము ఏర్పాటు చేసుకుంటాం. ఓకే, అది 2 years. ఓకే, జనరల్ బాడీ మీటింగ్ వచ్చి ఎవ్రీ ఇయర్ ఉండాలి. ఎందుకంటే జనరల్ బాడీ మీటింగ్ లో మనము ఆడిటెడ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. 2, నెక్స్ట్ ఇయర్ జరగబోయేటువంటి ఎక్స్పెన్సెస్ గురించి బడ్జెట్ ప్రిపేర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇయర్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా మనం డిస్కషన్ చేయాలి. సో జనరల్ బాడీ మీటింగ్ ఎవ్రీ ఇయర్ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ కమిటీ మనం ఏర్పాటు చేసుకోవాలి. వెరీ గుడ్, నైస్. అదే నేను అదే చెప్తున్నాను, ఇందాక చెప్పింది అదే. ఇందాక నాకు ఎలా చెప్పాలో తెలియక చెప్పలేదు అంతే. అయితే మన వాళ్ళు అన్నట్టు సెలక్షన్ మాత్రం ఎలక్షన్ మాత్రం ఫర్ ఎవ్రీ 2 years. కాకపోతే మనం చేసిన కార్యక్రమాలు రివ్యూ చేసుకొని దాని మీద ఒక ఆడిటింగ్ చేసుకొని దాని రిజల్ట్స్ అందరికి చెప్పాలంటే ప్రతి సంవత్సరం కూడా 1 year కలాలి. ఓకే, అంతే. ఆ సంవత్సరం ఎప్పుడు కలాలి ఏంటనేది మన వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. 4 రోజులు ముందుగానే నోటీస్ పెడతారు. ఓకే, సో జనరల్ బాడీ ఫర్ ఎవ్రీ 1 year. కాకపోతే ఎలక్షన్ మాత్రం ఫర్ ఎవ్రీ 2 years ఎలక్షన్. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా? నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఓకే. Next, any person who has contributed substantially either in money or by service to the cause of education in the organization. Malli 10 minutes. Point కి రా, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ పాయింట్ చెక్ చేస్తావు? సారీ. నాది 10 minutes అని చూపిస్తుంది మీటింగ్. సేమ్ ఎవరు లెఫ్ట్ అవ్వకండి. నేను మళ్ళీ మన గ్రూప్ లో ఇన్విటేషన్ పెడతాను, వెంటనే మళ్ళీ మీరు ఇది అవుతారు. ఓకే, ఇది కంటిన్యూ అయితే కంటిన్యూ అయిపోదాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ కదా, టు కన్సిడర్ అండ్ ఆల్సో పాస్ ద బడ్జెట్ ఎస్టిమేషన్ ఫర్ ద ఎన్ష్యూరింగ్ ఇయర్. ఓకే, బడ్జెట్ ఎస్టిమేషన్ కూడా ఇయర్ లో మనం జనరల్ బాడీ మీటింగ్ లో మాట్లాడుకుంటాం. టు అప్రూవ్ ద ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. అంతే, లాస్ట్ ఇయర్ లో ఎయిట్ ఎక్స్పెండ్ చేసాం అని కూడా ఇయర్ లో బడ్జెట్ మీటింగ్ లో మాట్లాడుకుంటాం. టు అపాయింట్ అండ్ ఆడిటర్ for the ensuing year to fix up his remuneration. ఆడిటింగ్ అది అనేది మరి బయట నుంచే చేయాలి, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు. సో వాడికి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది కూడా మనం జనరల్ బాడీ మీటింగ్ లో డెసిషన్ తీసుకుంటాం. ఓకే, అంటే ఇప్పటికప్పుడు డిసిషన్ తీసుకోవచ్చా? ముందు గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది కూడా అంటే ఈ పాయింట్ మనం యాడ్ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ కి మనం ఆడిటింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన ఆడిటింగ్ రిపోర్ట్ కి ఆడికి ఇచ్చే సాలరీకి సంబంధం ఉంటుందా? శాలరీ కాదు బాబు, అది జస్ట్ రెమ్యునరేషన్. అంటే ఇప్పుడు ఎవడైనా ఒక చార్ట్ అకౌంట్ అదే రెమ్యునరేషన్, అది కూడా గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా నేను. చెప్పాల్సిన ఎంత ఇస్తున్నావు చెప్పాల్సిన అవసరం లేదు బావా. కానీ ఈ పాయింట్ మనం చేయడం వల్ల జనరల్ బాడీకి ఈ పవర్ ఉందని మనం తెలియజేస్తాం సభ్యులందరికీ. లేదంటే అనేసి ఇప్పుడు మనం ఒక ఆడిటర్ మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆడికి తగ్గ రెమ్యునరేషన్ మనం ఇవ్వాలి కదా. అవును, అది పాయింట్ లో జస్ట్ యాడింగ్ అంతే. ఆడిటింగ్ అంటే గవర్నమెంట్ అది చిన్న పాయింట్. గవర్నమెంట్ ఏం చెప్తున్నంటే మనం అంటే మా ఆర్గనైజేషన్ అనేది బయట ఆడిటింగ్ చేయిస్తున్నాం, వాడు కూడా బయట రెమ్యునరేషన్ ఇచ్చి మనం బయట ఆడిటింగ్ చేస్తున్నాం అని చెప్పడం కదా. సందీప్ బావా చెప్పావా? అది పెద్ద పాయింట్ కాదు. సరే, అదే సందీప్ మాట్లాడు. ఫిక్స్డ్ అంటూ ఉండదురా, మనీ ఫిక్స్డ్ అంటూ ఉండదు, కానీ ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఉన్న అతనే కంపల్సరీ ఆడిటింగ్ చేయాలి, అంతే, దానికి మించి ఏం లేదు. నెక్స్ట్ పాయింట్ అంటే ఎవ్రీ మంత్ పెట్టుకోవాలి నేను రూల్ లేదు కదా. ఎప్పుడైతే ఎవ్రీ మంత్ ఉండదురా, అదే ఇయర్లీ వన్స్ వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాడిని పెట్టుకోం, గవర్నమెంట్ కి మనం చెప్తున్నాం సంవత్సరం ఒకసారి ఆడిటింగ్ చేయిస్తాము, వాటి రెమ్యునరేషన్ కూడా మన జనరల్ బాడీ మీటింగ్ ఫిక్స్ చేస్తది అని. అంతే. అవునవును, అర్థమైంది. ఇన్ఫర్మేషన్ అనేది మనం గవర్నమెంట్ కి పాస్ చేయాలి, అంతే. అంతే. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళిపో. ద జనరల్ బాడీ ఈజ్ ద సుప్రీం బాడీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ and normally all decisions on routine matters will be considered and passed
if a majority of those present at the meeting vote in its favor. General body have power to appoint subcommittees and supervise its works. జనరల్ బాడీ మీటింగ్ మొత్తం పవర్ మొత్తం అంటే పవర్ అంతా వాళ్ళతో. డిస్టర్బెన్స్ ఎవరి దగ్గర వస్తుందో సార్ మ్యూట్ పెట్టుకోవా. వాయిస్ వినబట్లేదు బా, కట్టే వస్తుంది. ఇప్పుడు వినబడుతుందా? మాకు బాగానే వినబడుతుందిరా, నాకేం కట్ అవ్వలేదు. నీ సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు మాధవ్ గడితే. సునీల్ మాట్లాడే దాంట్లో జాయిన్ అవ్వండి. మీటింగ్ మాధవ్ దగ్గర వాయిస్ వస్తుంది. ఓకే కానీ మీటింగ్ ఎండ్ అయిపోద్ది, నెక్స్ట్ ఇంకో మీటింగ్ పెట్టాను. ఓకే, బీసీది సరిపోద్ది కదా? బీసీ ఇంకా 5 minutes ఉంది, ఒక నిమిషం. ఓకే, వెంటనే పెడదాం, నో ప్రాబ్లం. బీసీది సరిపోద్ది. అంటే బీసీలో ఏం చెప్పారంటే ద జనరల్ బాడీ హ్యావ్ పవర్ టు అపాయింట్ సబ్ కమిటీస్ టు సూపర్వైజ్ ఇట్స్ వర్క్స్ అన్నాడు. అంటే రేపు పొద్దున మనం ఏమైనా ఎక్కడైనా పని చేయాలంటే మళ్ళీ ఎవరినైనా సబ్ కమిటీగా ఏర్పరచాలన్నా ఏం చేయాలన్నా జనరల్ బాడీ హ్యావ్ పవర్. ఈ దీంట్లో కూడా కొన్ని పనులు ఇచ్చాడు చూడండి. స్కాలర్షిప్ సబ్ కమిటీ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ద వేస్ అండ్ మీన్స్ ఆఫ్ సెక్యూరింగ్ ఫండ్స్ ఫర్ స్కాలర్షిప్స్ అండ్ అదర్ ఎయిడ్స్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్. అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా ఫంక్షన్స్ లోకే వచ్చాయి. వీళ్ళు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరెవరికి బాధ్యతను స్కాలర్షిప్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అవన్నీ కూడా ఈ జనరల్ బాడీ మీటింగ్ లో వీళ్ళు సబ్ కమిటీ అనుకుంటున్నారు, అందులో మాట్లాడుకుంటారని ఇందులో ఉంది. మనం ఏం చెప్తామంటే మనకు తగ్గ ఫంక్షన్స్ లో ఎవరెవరు ఏం పనులు చేయాలి, ఎలా చేయాలి, అవన్నీ కూడా జనరల్ బాడీ మీటింగ్ నిర్ణయిస్తుందని మనం రాసుకుంటే సరిపోద్దని నేను అనుకుంటున్నాను. ఎనీ సజెషన్? ఈ పాయింట్ అవసరం లేదనేసి అనుకుంటున్నాను నేను. ఓకే, ఈ సబ్ కమిటీస్ వరకు అయితే సరిపోద్ది అనుకుంటున్నా. నెక్స్ట్ అందులోనే సిలోనే సెకండ్ చూడండి, సెకండ్ కాదు థర్డ్ జుడిషియరీ కమిటీ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ద జుడిషియరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సొసైటీ. అంటే వీడు ఇందులో మళ్ళీ సెపరేట్ గా జుడిషియరీ కమిటీ ఒకటి పెట్టుకున్నారు. సో ఏదైనా జుడిషియరీ కమిటీ ఏదైనా లాకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. మనకు అవసరం లేదు అనుకుంటా, మన దాంట్లో అందరు కలిసి మనం మాట్లాడుకుంటే సరిపోద్ది. సో అడ్వైజరీ కమిటీ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ విల్ లుక్ ఆఫ్టర్ ద జ్యుడిషియల్ మ్యాటర్స్ అని రాసుకుందాం. ఓకే, ఎవరైనా పాయింట్స్ నోట్ చేసుకుంటే చేసుకోండి. కొన్ని పాయింట్స్ నేను నోట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎవరు నోట్ చేయట్లేదు, నువ్వు ఒక్కడే చేయాలి. అవర్ గ్యాంగ్ లీడర్ అండ్ అవర్ రైటర్ అండి నువ్వేరా. డైరెక్టర్ ఆల్ ఆర్ రికార్డెడ్ బావా, ప్రాబ్లం లేదు, పర్వాలేదు. తర్వాత మళ్ళీ బైలాస్ మనము పీడిఎఫ్ ఫార్మాట్ ప్రిపేర్ చేయాలి. సో అప్పుడు నెక్స్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ చేద్దాం బావా. నెక్స్ట్ పాయింట్ అదర్ ఆపరేషన్స్ కమిటీ విల్ రిక్రూట్ ద ప్రొఫెషనల్స్. ఇవన్నీ వేస్ట్ అనుకుంటున్నా. 4th పాయింట్ అవసరం లేదు అనుకుంటున్నాను. అంటే ఆపరేషన్ వీడు కొన్ని కమిటీస్ పెట్టుకున్నాడు, సబ్ కమిటీస్. జ్యుడిషియరీ కమిటీ అలా కాదు, నువ్వు మెయిన్ పాయింట్ చెప్పి అర్థమైనట్టు చెప్పి అందరికి అంతే. మొత్తం అంతా నువ్వు చదివేసి దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే వద్దు, మెయిన్ పాయింట్ చెప్పి చాలు. అంటే కొంతమందికి అర్థం అవుతుంది కదా కొన్ని పాయింట్స్, వాళ్ళ గురించి నేను చదువుతున్నాను అనమాట. కొంతమందికి ఎందుకు, నేనే ఉన్నాను. అదే బా. ఓకే, ఆర్టికల్ నెంబర్ 16. ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఆర్టికల్ నెంబర్ 16 ఏంటంటే ఫంక్షన్స్ పవర్ ఆఫ్ ద ఆఫీస్ బేరర్స్. ఇది చాలా మందికి ఉన్న డౌట్, ఇక్కడ క్లారిఫై అయిపోద్ది. ఎవరెవరు అంటే ఇప్పుడు కమిటీలో ఎవడెవడికి ఏ పవర్ ఉంటది, వాడు చేయాల్సిన పనులు ఏంటి. ఓకేనా? ఫస్ట్ పాయింట్, ద చైర్మన్ ఏం చేస్తాడంటే చైర్మన్ కెన్ బి లైఫ్ మెంబర్ and can be exempted from election. He or she shall preside all the meetings of the organization and the meetings of the executive body or governing body and general body as well. He is she the chief functioning authority and contact person for all purpose of the
ఆర్గనైజేషన్ యాక్టివిటీస్. అర్థమైంది అది మీకు? సో చైర్మన్ అనేవాడు ఏంటంటే ఆడి లైఫ్ టైమ్ మెంబర్. అంటే మనం మాట్లాడుకున్నాం సబ్స్క్రిప్షన్ అంటూ ఉంటది కదా, అది లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా అడ్రస్సింగ్ చేయాలన్నా, ఎవడైనా అడ్రస్సింగ్ చేయాలన్నా ఏదైనా కానీ చైర్మన్ పేరు మీద వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే వాడికి ఎలక్షన్ ఉండదు అని ఉంది. ఎలక్షన్ ఉన్నది. అదే నేను అడుగుదాం అనుకున్నాను. మరి అది లేకపోతే కష్టం కదా. ఇప్పుడు సపోజ్ ఏం ప్రాబ్లం వస్తే మనం అదే మనం యాడ్ చేసుకోవచ్చు. చైర్మన్ కూడా మనకి ఎలక్షన్ ఎలక్షన్ లో ఉండాలి అంతేనా? ఎవరికైనా ఇందులో ఎవరికైనా డౌట్ ఉందా? అదే మనం అయితే సెలక్షన్ పెట్టుకోవాలి. ఓకే, వాడి పవర్స్ అర్థమయ్యా మీకు? వాడి పవర్స్, చైర్మన్ పవర్స్ అర్థమయ్యాయి కదా. చైర్మన్ ఏం చేస్తాడంటే మీటింగ్స్ ని డిసైడ్ చేసేది చైర్మనే. పలానా రోజు మీటింగ్ పెట్టుకుందాం, జనరల్ బాడీ పలానా రోజు ఉంటుంది, లేకపోతే మీ 15 మంది కూర్చొని మాట్లాడుకుంటే పలానా రోజు ఉంటుందని చైర్మన్ డిసైడ్ చేయాలి. అంటే నీలాగా అది ఓకేనా. సో నెక్స్ట్ చీఫ్ ఫంక్షనింగ్ అథారిటీ ఫర్ ఆల్ పర్పస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ చైర్మన్. నెక్స్ట్ చూడు, చైర్మన్ మే ఓన్ అకార్డ్ అండ్ షల్ ఓన్ ద రిటర్న్ రిక్విజిషన్ ఆఫ్ 8 members of the executive committee specified management. Okay, the chairman shall on the return requisition of 8 members of executive committee specify the subject or subjects should be discussed, convey a meeting of the governing body. ఓకే, అంటే ఏం లేదు, ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసుకున్నప్పుడు వాళ్ళ తాలూకా అన్ని కూడా సబ్జెక్టుల మీద మాట్లాడడం, అసలు దేని మీద మాట్లాడుతున్నాం సబ్జెక్ట్ ఇష్యూ చేయడం కూడా చైర్మన్ తాలూకా పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ ద చైర్మన్ మే ఇన్ ఎనీ ఎమర్జెన్సీ పాస్ టెంపరరీ ఆర్డర్స్ ఇన్ రైటింగ్ సస్పెండింగ్ ద యాక్షన్ టేకెన్ ఆర్ ఆర్డర్స్ పాస్డ్ టు ఎనీ వన్ ఆఫ్ ద ఆఫీస్ బేరర్ and her or himself to take such further action he consider urgent and necessary, and all orders governing body for its consideration and final orders within 10 days thereafter. ఇది ఎవరికైనా అర్థమైంది? ఇది సి పాయింట్. ఒకసారి మళ్ళీ చెప్పవా, నాకు అర్థం కాదు. అర్థం కాలేదు. ద చైర్మన్ మెయిన్ దొంగబా చెప్పా. పాయింట్ ఏంటంటే ఒకవేళ మనకున్న ఆఫీస్ లోని ఎవరైనా, అంటే మన యొక్క కమిటీ మెంబర్స్ లో ఎవరైనా సరే ఒకవేళ సొసైటీకి అగైనెస్ట్ గా కానీ వర్క్ చేసినట్లయితే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికైనా చైర్మన్ కి అధికారం ఉంటుంది. అయితే యాక్షన్ తీసుకునే ముందు వాడికి 10 days బిఫోర్ గా నోటీస్ అనేది పాస్ చేయాలి. సో చైర్మన్ కి మనం ఒక పవర్ ఇస్తున్నాం ఏంటంటే ఎవరి మీద యాక్షన్ తీసుకోవడానికి చైర్మన్ కి పవర్ ఉంటుంది. యాక్షన్ తీసుకునే ముందు 10 days వాడికి నోటీస్ ఇవ్వాలి. సో అది అక్కడ ఉన్నటువంటి మీనింగ్. అంటే 1 month బిఫోర్ నోటీస్ ఇవ్వాలి అనుకుంటాను, మరి అది కరెక్ట్ కాదు. 10 days అసోసియేషన్ 10 days సరిపోతుంది బాబా. అంటే మనకి 10 days సరిపోతుందా? ఆర్గనైజేషన్ వేరు, ఆఫీసర్స్ వేరు, ఇది 10 days సరిపోతుంది. ఓకే, కంటిన్యూ. ఇక్కడ అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను, వేరే పెద్ద ఆర్గనైజేషన్, యూనియన్స్ వేరు, ట్రేడ్ యూనియన్స్ అవి పెద్ద ఆర్గనైజేషన్ కదా. అవి అదే మనకైతే 3 months బిఫోర్ ఇస్తారు. అది న్యూఢిల్లీ, కొన్ని ఎమర్జెన్సీ అయితే 1 month. న్యూఢిల్లీలో ఓకే, నాకు తెలిసింది చెప్పాను. ఓకే, కంటిన్యూ. డిస్కషన్ వద్దు. ఓకే, కంటిన్యూ. నెక్స్ట్ the chairman have power to appoint, punish, suspend. సారీ, బి పాయింట్ లోని 8 members అని ఉంది కదా. సో మన టీమ్ లో 8 members ఉంటారా? లేదు, అది మనం డిసైడ్ చేద్దాం. సో ఆ పాయింట్ ను అండర్లైన్ చేసుకో, తర్వాత దాన్ని ఎడిట్ చేయాలి. 16th లో బి కదా. ఓకే, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ how many? Okay,
అయితే ఇంకొక పాయింట్ ఇంకో విషయం, చెప్పరా. ఒక్క నిమిషం. అది ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే పనిష్ చేసే అధికారం చైర్మన్ కి ఉంది కదా. అవును, అంటే మనం ఈ బైలాస్ లో మనం యాడ్ చేసుకోవచ్చా? అంటే ఓన్లీ చైర్మన్ కే కాకుండా మెంబర్స్ కి కూడా ఈ పవర్ ఉంటది, అందరు డిసైడ్ చేసి చెయ్యొచ్చా అని చేసుకోవచ్చు. ఇప్పుడు అదే నెక్స్ట్ పాయింట్ అదే వస్తుంది, అది దాని గురించి మాట్లాడదాం. ముందు అది తప్పు చేస్తే కాదు, ఒకవేళ అంటే వాడికి ఏదైనా ఎలిగేషన్ వస్తే మధు నెక్స్ట్ పాయింట్ విన్నాక ఒకసారి మాట్లాడదాం. ఒక్క నిమిషం ఆగండి. నాకు తెలుసు, నాకు అర్థమైంది, నేను మాట్లాడదాం అనుకున్నాను, అందుకు ఆగిపోయాను. నెక్స్ట్ పాయింట్ వస్తుంది. ద చైర్మన్ హ్యావ్ పవర్ టు అపాయింట్, పనిష్, suspend or dismiss servants employed in the conduct of the affairs of the organization, subject to, in case of dismissal only, the right to appeal shall lie by the dismissed servant to the governing body, whose decision will be final. ఇక్కడ అర్థమైంది ఏంటంటే చైర్మన్ కి పవర్ ఉంటుంది, అపాయింట్ చేయాలన్నా, పనిష్ చేయాలన్నా, సస్పెండ్ చేయాలన్నా, డిస్మిస్ చేయాలన్నా. ఏంటి, ఒక ఆర్గనైజేషన్ లో కొన్ని మంది పని చేస్తారు. అంటే ఇప్పుడు మనది చిన్న ఆర్గనైజేషన్ కాబట్టి సర్వెంట్స్ ఉండకపోవచ్చు మన దగ్గర, కానీ కొన్ని దగ్గర ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ నడాలంటే కొన్ని పని మనుషులు కూడా ఉంటారు, సర్వెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళని సస్పెండ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ చైర్మన్ ది అథారిటీ. కానీ అది కూడా వాడు ఏం చెప్తున్నాడంటే గవర్నింగ్స్ బాడీతో shall appeal, the right to appeal shall by the dismissed servant to the governance body. అంటే వాడికి నోటీస్ ఇచ్చిన తర్వాత గవర్నింగ్ బాడీకి వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. అర్థమైందా? అంటే ఇచ్చుకోవచ్చు. ఒక ఎంప్లాయీని మనం ఆర్గనైజేషన్ నుంచి బయటికి తోసేయాలంటే చైర్మన్ ఒకటే కాదు, గవర్నింగ్ బాడీ పర్మిషన్ కూడా కావాలి అంతే. విచ్ ఇస్ ఫైనల్. అందరూ కలిపి డిసిషన్ తీసుకోవాలి. బట్ నాది ఇక్కడ ఒక చిన్న అమెండ్మెంట్, చిన్న సజెషన్. నేను కూడా ఏంటంటే నేను అది చెప్తా అనుకున్నాను. యాక్చువల్ ఏంటంటే ఆడ అప్పీల్ చేసుకోవచ్చా నువ్వు చెప్పావు కదా, వాడు అంటే మనకంటూ ఆడికంటూ మాట్లాడే ఛాన్స్ ఉంటుంది కదా, ఇవ్వాలి కంపల్సరీ ఇవ్వాలి కదా. ఎందుకంటే వాడి సైడ్ కూడా మనం ఆలోచించాలి. అది ఓకే బాబా. ఇక్కడ డి పాయింట్ లో చిన్న సజెషన్ బాబా. డి పాయింట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు గవర్నింగ్ బాడీ అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 15 మంది ఉంటారు కదా. ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు ఎవరినైనా తొలగించాలన్నా, ఎవరినైనా యాడ్ చేయాలన్నా ఈ డి పాయింట్ కి ఈ అడ్వైజరీ కమిటీ కూడా యాడ్ అయితే బాగుంటుంది. వీళ్ళిద్దరు కలిపి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనేసి నా సజెషన్. అది మనం పెట్టుకోవచ్చు కదా బైలాస్ లో, మనం పెట్టుకోవచ్చు. నా సజెషన్ మీరు ఓకే అంటే నేను యాడ్ చేస్తాను, లేకపోతే లేదు. ఎందుకంటే గ్రూప్ మెంబర్, అడ్వైజర్ మెంబర్స్ అందరూ డిస్కస్ చేసుకొని అది మనం పాయింట్ అని పెట్టుకోవచ్చు. అది అడ్వైజరీ కమిటీ కూడా డెసిషన్ తీసుకొని ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వైజరీ కమిటీ వీళ్ళిద్దరు కూడా డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని. ఓకే పాయింట్ సరిపోతుంది బాగుంటే అంత. నెక్స్ట్ పాయింట్, ఈ పాయింట్, the chairman have power to suspend amount of the chairman have power to spend amount of 10,000 rupees for any emergency work of the organization without prior permission of the governing body అని ఉంది. సో మన దగ్గర ఇది బాగోదేమో అని నేను అనుకుంటున్నా. ఇది మనకి సెట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ అసోసియేషన్ చైర్మన్ ఎవడంటే వాడు సొంతంగా పెట్టుకున్నట్టుంది. అందుకే లైఫ్ టైం లేదు, వాడికి ఎలక్షన్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఏ ఒక్క రూపాయి కానీ మనకు అవసరం లేదు. ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కూడా కంపల్సరీగా అందరి పర్మిషన్ ఉండాలి. చైర్మన్ నుంచి ఆఖరి పర్సన్ వరకు ప్రతి ఒడు ఆన్సరబుల్. అంతే. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలో 15 మంది ఉంటే 15 మంది కూడా డెసిషన్ ఆన్సరబుల్. యాక్చువల్ గా ఈ యొక్క ఆర్గనైజేషన్ చైర్మన్ ఓనర్,
అందుకే వాడికి తగ్గడు. కరెక్ట్ నాకు అర్థమైంది. అందుకే ఆ చదువుతున్నాక చాలా తప్పులు వచ్చేది కానీ చైర్మన్కి. అరే అది చాలా చెయ్యాలంటే చెప్పచ్చు కానీ అందుకే మాట్లాడలేదు. బట్టి చెయ్యాలి మనం. అవునా అదే ఆడు ఎలక్షన్ మెయిన్ లేదన్నాడు, ఫుల్ బ్యాక్ పవర్ బోన్ ఆడే కదా, చైర్మన్ ఆడు అని చేయాలి, చెప్పాడు లేకుంటే అలాగే. అన్ని. అదే అంటాను. సరే బా, సరే బా, discuss అవుతుంది కానీ వేరే దాని గురించి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపో. నెక్స్ట్ పాయింట్ ముందు సిఎంఆర్ చైర్మన్ ఏదో మాట్లాడుతున్నాడు. పాయింట్కి వెళ్ళిపో బా. ఎవరా బా మాట్లాడు బా. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపో బా, చాలు. సందీప్ ఏదో మాట్లాడతారు కదా. సందీప్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కమిటీ మెంబర్స్ కానీ లేదంటే ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్స్ కానీ వాళ్ళకి కూడా పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి కదా. ఒక పర్సన్ మీద డిసిషన్ తీసుకోవాలన్నా ఒకటి చెయ్యాలి అన్న. సో మెజారిటీ అనేది అక్కడ పెట్టుకుంటే పాయింట్, దెన్ అక్కడ కూడా కాన్ఫ్లిక్ట్స్. ఓకే, అదే అడ్వైజరీ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ వీళ్ళు మాట్లాడుకొని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏ డెసిషన్ తీసుకుంటారో దట్ విల్ బి ఫైనల్. అంటే అందులో ఓడింగ్ పెట్టుకోవడం అంతే. ఓకే నెక్స్ట్. ఓకే ఏదైనా అంతే, ఎక్కడైనా అదే జరుగుతుంది. ఓకే ఓకే ఇది ఇందులో కూడా నువ్వు ఓటింగ్ అన్నా ఓకే, అది సెవెంత్ ఓటింగ్ లెక్క. ఇంచుమించు అంతేరా అంతేరా సేమ్. ఓకే కంటిన్యూ బా. సెవెంత్ పాయింట్ మనకు అవసరం లేదు అనుకున్నా బా. హీ కెన్ కాస్ట్ హిస్ ఓట్ ఇన్ కేస్ ఆఫ్ టై. ఇదేంటో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు టైంలో ఉంటది. అంటే లేదు బా 50% 50% వచ్చింది అనుకుంటారా. చైర్మన్ అన్నాడు ఎవరి పక్కేస్తే ఆడికే ఉంటుంది, ఆడికి స్పెషల్ ఓటింగ్ ఉంటది అనమాట. కలుస్తుంది ఇద్దామా అది? +1 కదా బావా, +1 కదా. ఇప్పుడు వాడు కూడా ఎలక్షన్ లో నిలబడతాడు కదరా. ఇక్కడ అంటే ఈ ఆర్గనైజేషన్ లో వాడికి ఎలక్షన్ లేదు కాబట్టి వాడు టై అయినప్పుడు ఓటేస్తాడు. అది కానీ మన ఆర్గనైజేషన్ లో మన చైర్మన్ కి ఎలక్షన్ లో ఉంటాడు కాబట్టి వాడు వేయడానికి లేదు. అది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే వాడు లైఫ్ టైం ఇది కదా. ఏం చెప్పాడు అర్థం కాలేదు, ఒకసారి అని మళ్ళీ రిపీట్ చేయమని ఒకసారి అని ఒకసారి చెప్పా వినపడలేదు. అందుకని నేను చెప్తా బా. నేను చెప్తా మాధవ ఏం లేదు. ఇక్కడ చైర్మన్ కి ఏంటంటే వాడికి ఎలక్షన్ లేదు, వాడి పదవి పోయే పరిస్థితి లేదు. వాడేంటంటే ఒక ఓనర్ లా ఉన్నాడు. ఆ ఓనరు వాడు ఓటింగ్ ఎప్పుడు ఉపయోగించుకుంటాడంటే ఎప్పుడైనా టై అయింది అనుకో, అంటే వాడి కింద వాళ్ళు ఎలక్షన్ టై అయితే వాడు ఎవడి వైపైనా వాడు ఓటింగ్ చేసుకోవచ్చు. వాడు ఎవడి వైపు అయితే ఓటేస్తాడో ఆ వర్గం గెలిచినట్టు. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మన దగ్గర కూడా 50-50 వచ్చింది అనుకో, ఖచ్చితంగా ఓటింగ్కి వెళ్ళాలని నేను అంటున్నాను. జరుగుతుంది అంటే 50-50 వస్తే ఎలాగని అంటావా? లేదు చెప్పింది కూడా కాదు. అంటే ఇందాకలా అంటే నేను 15 years నుంచి ఆర్గనైజేషన్ ఉన్నాను. 15 years నుంచి నేను చాలా జనరల్ బాడీ మీటింగ్స్ అటెండ్ అయ్యాను. అందుకని చెప్పి మధ్యలోనే చాలా సందర్భాల్లోనే కాదు, చాలా సందర్భాల్లోనే టై అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి, చాలా సందర్భాల్లో చాలా పరిస్థితులు ఉన్నాయి బాబా. అందరూ మనవలే, నేను కాదు. ఎందుకంటే నేను నా లైఫ్ లోనే చూడలేనివి 5 సార్లు చూసాను. 5 years చూస్తాను నేను. ఇవాళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలోని రాత్రి 10-11 అయిపోయినా సరే బాడీ కాలిన విషయాలు నాకు తెలుసు. అందుకని చెప్పి నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. అంటే వాడు చెప్పింది కరెక్టే. ఇక్కడ వాడే ఇంకో పాయింట్ కూడా ఆలోచించాలి. ఏంటంటే చైర్మన్ కి పవర్ ఎందుకంటే వాడు ఏదైనా లాస్ట్ డెసిషన్ పాయింట్ తీసుకోవాల్సింది చైర్మన్ సీట్ లో ఉన్న ఆ కుర్చీకి మనం ఇవ్వాలి. ఓకేనా? సో అలాగని తప్పు చేసిన ఒక సపోర్ట్ చేస్తే ఒప్పుకోవడానికి లేదు కదా. తప్పని కాదు, ఎలక్షన్ మిగతా వాళ్ళందరికీ పవర్స్ ఉంటాయి కదరా. అంతే అంతే. చైర్మన్ నియంత కాదు కదా. చైర్మన్ మంచోని సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మందే. అని భరించాల్సిన బాధ్యత కూడా మందే. అది గుర్తుపెట్టుకోండి. అదే గుర్తుపెట్టుకోండి. సందీప్ బాబు చెప్పా. అవునవును అర్థం. ఓకే కంటిన్యూ. ఇన్ కేస్ అలాగా ఇంకా లాస్ట్ లో టై అయ్యి 2 సైడ్లు సేమ్ ఈక్వల్ వస్తే దెన్ ఆల్టర్నేటివ్ ఆలోచించండి, టాస్ వేయడమో లేదంటే సంథింగ్. అంతే, ఇంకా దాని మించి ఆప్షన్ లేదు కదా. చైర్మన్ బోత్ సైడ్ సేమ్ అంటున్నారు. అలాంటి టైంలోనే చైర్మన్ అలాంటి టైంలో బోత్ చైర్మన్ అదే మనోడు చెప్పింది మనం చైర్మన్
చైర్మన్ ఓటింగ్ బావా, ఇప్పుడు చైర్మన్ ఓటింగ్. అలా కాదురా, నా థాట్ ఏంటంటే ఇప్పుడు మనం రిఫర్ చేస్తున్నటువంటి డాక్యుమెంట్ వచ్చి ఆ ఆర్గనైజేషన్ ఓనరే ఆ యొక్క చైర్మన్ కాబట్టి వాడికి ఎలక్షన్ ఉండదు, ఏమీ ఉండదు, వాడు ఎవరి వైపైనా సపోర్ట్ చేయొచ్చు, దట్ ఈస్ అప్ టు హిమ్. కానీ మన ఆర్గనైజేషన్ ఎలాగంటే మనది కమ్యూనిటీ బేస్డ్, అంటే మన గ్రూప్ బేస్డ్. ఇక్కడ ఎవడో కూడా ఓనర్ లేడు. అలాంటప్పుడు ఒక పర్సన్ కి మనం ఎలాగా అథారిటీ ఇచ్చి నువ్వు టై బ్రేక్ చేయని మనం చెప్పగలం? ఒకటి నేను చెప్తాను, నేను అందుకే కదా ఎలక్షన్ కి వెళ్ళమంటాను. ఎలక్షన్ అవుతుంది, ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు టై అయితే చైర్మన్ ఓటు ఎలా లెక్క అవుతుంది? నేను చెప్పనే, ఇప్పుడు మన లోక్సభ అంతే కదా. స్పీకర్ ఉంటాడు, మన లోక్సభ స్పీకర్ ఉంటాడు. లోక్సభ స్పీకర్ గురించి లేకపోతే అసెంబ్లీలో స్పీకర్ గురించి వాడికి స్పెషల్ పవర్ ఒకటి ఉంటది. ఏంటంటే ఏదైనా ఒక బిల్లుని తీసుకొచ్చినా లేకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టినా సగం సగం వచ్చింది అనుకో, ప్రతిపక్షం సగం వీడి సగం వచ్చింది అనుకో, లోక్సభ స్పీకర్ ఓటింగ్ అనేది అక్కడ మేజర్ రోల్. వాడి ఎవడికి ఓటేస్తే వాడి పైన. అలాంటప్పుడు ఇంకా కాదు కదా, అలాంటప్పుడు ఇక్కడ చైర్మన్ కి ఓటు విలువ ఇవ్వకూడదు అసలు. ఫస్ట్ స్టార్టింగ్ లో ఓటేసే రైట్ ఇవ్వకూడదు, ఆడు ఓటుని అలా హోల్డ్ చేయాలి. కరెక్ట్, ఎందుకంటే అసలు ఎలక్షన్ కండక్ట్ చేసేది చైర్మన్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి. ఓకేనా? అప్పుడు అలా తీసుకోవచ్చు, లాస్ట్ లో ఓటుని తీసుకోవచ్చు. కరెక్ట్. ఓట్ కాస్టింగ్ అనేది చైర్మన్ కి ఉండదు, కానీ ఇన్ కేసు వాడు ఎప్పుడే లాస్ట్ లో టై ఏమనైతే అప్పుడు చైర్మన్ తీసుకుంటాడు. ఓకే, డన్. ఓకేనా? అది ఎవరిని సపోర్ట్ చేసుకోవాలి అంతేనా? ఎఫ్ అంతే. ఈ కెన్ కాస్ట్ అండ్ ఈ కెన్ అదే అయిపోయింది కదా. The chairman by using this special power can remove any member who is harmful and if his activities are against the objectives of the society or creating damage of the organization. ఇది ఆల్రెడీ డీలో మనం డిస్కస్ చేస్తాం. అసలు అది ఎవరైనా రిమూవ్ చేయాలన్నా, ఆ సొసైటీకి ఏమైనా ప్రాబ్లం ఉందనుకున్నా అది చైర్మన్ రిమూవ్ చేయొచ్చు అని ఉంది. బట్ మనం ఇందులో ఏమంటే అడ్వైజరీ కమిటీ తీసుకొని వాడికి ప్రయర్ నోటీస్ ఇచ్చి వాడు వాదనలు కూడా విన్న తర్వాత ఆ పవర్ ఉంటుంది. ఆల్రెడీ ఇది డిస్కషన్ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళిపో. నెక్స్ట్ the chairman have power to operate bank account along with general secretary on behalf of the organization. ఉండాలి కదా, ఇద్దరు ఉండాలి కదా. జనరల్ సెక్రటరీ, చైర్మన్, ట్రెజరర్ ఉంటారు రా. ఇక్కడ బ్యాంక్ ఆపరేటింగ్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారనేది ఇప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలి. అంటే చైర్మన్ జనరల్ సెక్రటరీ తీసుకుంటాడా, చైర్మన్ ట్రెజరర్ తీసుకుంటాడా, జనరల్ సెక్రటరీ ట్రెజరర్ తీసుకుంటాడా? నాకైతే ట్రెజరర్ ని ఇంక్లూడ్ చేస్తే బాగుంటది అనుకుంటున్నా పవర్ లో, జాయింట్ బ్యాంక్ ఆపరేటింగ్ దాంట్లో. కానీ చైర్మన్ ఉంటేనే కదా, ఎందుకంటే నెంబర్ 1 అయితే ట్రెజరర్ ఉన్నారు బాబా. ఎందుకంటే లెక్కలు రాసేది, ఆడిటింగ్ చేయించాల్సింది మొత్తం ట్రెజరర్. మొత్తం అంతా తెలిసి వాడుతుంటేనే బెటర్. వాడుంటేనే బెటర్. సందీప్ చైర్మన్ అండ్ ట్రెజరర్ ఇద్దరు ఉంటారు, ఆథరైజ్డ్ యూటిలిటీ. బట్ ఏంటి అంటే ఏ డిసిషన్ తీసుకున్నా చైర్మన్ అప్రూవల్ ట్రెజరర్ కు ఉండాలి. ట్రెజరర్ చైర్మన్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ తీసుకొని దెన్ వర్కౌట్ చేయాలి. అండ్ వాళ్ళిద్దరు మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఫర్ ది ఈచ్ అండ్ ఎవ్రీ అమౌంట్. బాబా అదే చెప్తున్నాను బాబా. ఫైనాన్షియల్ ఎప్పుడు కూడా విత్డ్రా చేసినప్పుడు ట్రెజరర్ తెలియకుండా మిగతా వాళ్ళు తీస్తారనుకో, ట్రెజరర్ లెక్కలు రాసుకోలేడు కదా. అది కాదు, ఇప్పుడు చైర్మన్ ట్రెజరర్ గురించి వస్తుంది టాపిక్. ఇక్కడ నా డౌట్ ఏంటంటే జనరల్ సెక్రటరీ హ్యావ్ పవర్స్, చాలా పవర్ఫుల్. జనరల్ సెక్రటరీ, చైర్మన్ బోత్ ఆర్ వెరీ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే
కాంబినేషన్ ఎవరిని పెడదాం? చైర్మన్ ట్రెజరర్ పెడదామా, లేకపోతే జనరల్ సెక్రటరీ ట్రెజరర్ పెడదామా? అది ఎప్పుడైనా సరే చైర్మన్ కామన్ గా ఉంటాడు బావా. చైర్మన్ ఎప్పుడు కామనే. నెక్స్ట్ ఏంటంటే నువ్వు అన్నది సెక్రటరీ ట్రెజరర్ ఇద్దరు సంతకాలు మనం పంపిస్తాం. అప్పుడు సెక్రటరీ లీవ్ లో ఉన్నాడు అనుకో ఖచ్చితంగా ట్రెజరర్ పెట్టాలి. ట్రెజరర్ లీవ్ లో ఉన్నాడు అనుకో సెక్రటరీ పెట్టాలి. కాకపోతే నేను అనేది ఏంటంటే ట్రెజరర్ కి ఇచ్చామనుకో మన పవర్స్, ఇదంతా మనం జీబీలో డిస్కస్ చేసుకునే కదా ఫండ్ రిలీజ్ చేసేది. డైరెక్ట్ గా చైర్మన్ ఒక్కడే రిలీజ్ చేయలేడు కదా. ఈమెయిల్ అప్రూవల్ ఉండాలి అంతేరా, ఈమెయిల్ అప్రూవల్ ఉండాలి అంతే. సిగ్నేచర్ పవర్స్ అనేది ఇవ్వాలి బావా, ఇద్దరు ముగ్గురికి ఇవ్వాలి. ఇవ్వకుండా ఇప్పుడు సపోజ్ ఇన్ కేసు చైర్మన్ లేడు అనుకో, సపోజ్ ఆఫీస్ లో ఇప్పుడు మా బ్రాంచ్ మేనేజర్ లేడు అనుకో, యాజ్ ఏ క్లబ్ సెక్రటరీ చెప్తున్నాను, లేనప్పుడు ఏం చేస్తారు? సెక్రటరీ సంతకం పెడతాను, నేను సెక్రటరీ క్లబ్ సెక్రటరీ, నేను సంతకం పెడతాను, క్లబ్ ట్రెజరర్ ఉంటాడు, ట్రెజరర్ సంతకం పెడతాడు. దానికి చైర్మన్ కి సంబంధం లేదు కదా. కాకపోతే ఏంటంటే ప్రతిదీ ఖచ్చితంగా ట్రెజరర్ సంతకం పెడితే తప్ప ఎక్కువ ఇది అవ్వకూడదు. ట్రెజరర్ కదా మొత్తం లెక్క రాసుకుని, ట్రెజరర్ కదా బిల్ చూపించాల్సింది. సో ట్రెజరర్ తెలియకుండా ఏది జరగకూడదు అనేది నా ఉద్దేశం. అది ఈ పాయింట్ ఎలా రాద్దాం చెప్పండి, మాట్లాడండి. నేను కరెక్ట్ గా చెప్పాలి అంటే ట్రెజరర్ ఈమెయిల్ అప్రూవల్ తీసుకోవాలరా, అయితే జనరల్ సెక్రటరీ దగ్గర నుంచి కానీ లేదంటే చైర్మన్ దగ్గర నుంచి కానీ. ఓకే, ఇద్దరి దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేయడానికి చైర్మన్ కి రైట్ ఉండాలి, ట్రెజరర్ కి రైట్ ఉండాలి, అంతే. అక్కర్లేదు. అదే అంటున్నాను, బ్యాంక్ కాంబినేషన్ సెక్రటరీకి అప్రూవల్ ఇవ్వాలి, అప్రూవల్ రైట్ ఇవ్వాలి, అప్రూవల్ రైట్ ఉంటుంది. ఓకే కరెక్టే. ఎందుకంటే ఇన్ కేస్ ఏంటంటే చైర్మన్ ఊర్లో లేడనుకో, బ్యాంక్ అకౌంట్ అన్నది ఇద్దరు సంతకాలు పెడితే తప్ప చెక్ రిలీజ్ అవ్వదు. ఇద్దరు సిగ్నేచర్ చేస్తే తప్ప ఫస్ట్ సెకండ్ అదర్ చైర్మన్ ఆర్ సెక్రటరీ. మన చైర్మన్ అన్నది అప్పుడు అప్రూవల్ అన్నది చెప్పినట్టు మెయిల్ కావాలి అన్నాడు కదా. ఒక్క నిమిషం సందీప్ చెప్పినట్టు మెయిల్ కావాలి. మెయిల్ లేకుండా మనం బైలాస్ లోనే ఇలాగ నేమ్స్ మెన్షన్ చేసుకుని వీళ్ళు కూడా అని చెప్పేసి పెట్టుకుంటే సరిపోతుందా అంటున్నాను. సరిపోద్ది కదా అలా కూడా. సందీప్ చెప్పింది నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ముగ్గురికి పవర్స్ ఇస్తే ఓకే బెటర్. ఎందుకంటే సెక్రటరీకి ఇవ్వాలి, నేను సెక్రటరీ. సరే నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి. బ్యాంక్ ఆపరేటింగ్ అనేది చైర్మన్ అండ్ ట్రెజరర్ కి ఫుల్ పవర్స్ ఉంటాయి. బట్ we can take approval from secretary also when the chairman's absent. Okay, super. Agreed. Okay. Next point. Next point. Vice chairman special assistant sir. Super. Single liner. Excellent one point. నీరస అయిపోతుంది అది అయిపోయిందా? బాబు చైర్మన్ ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? ఆడికి అప్రూవ్ కావడం ఒక్క నిమిషం. అంటే ఇది వైస్ చైర్మన్ he shall assist the chairman discharging his functions and options of the chairman. అంతే, వైస్ చైర్మన్ ఫంక్షన్స్ అంతే కదా. చైర్మన్ లేనప్పుడు తన ఫంక్షన్స్ ఆపరేట్ చేస్తాడు. ఓకేనా? చైర్మన్ కి అసిస్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనేది మన దగ్గర లేదు, ఆ పొజిషన్ మన దగ్గర లేదు. ఓకే. నెక్స్ట్ జనరల్ సెక్రటరీ. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ స్పెసిఫైడ్ డైరెక్టర్స్ గవర్నింగ్ బాడీ జనరల్ సెక్రటరీ షాల్. డైరెక్టర్ లేడు కాబట్టి మనం జనరల్ బాడీలో డైరెక్ట్ గా మనం ఈ కింద పాయింట్ మాట్లాడుకోవచ్చు. కాల్ ఫర్ ద మీటింగ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ గవర్నింగ్ బాడీ. ఓకే, మీటింగ్స్ ని కాల్ చేస్తారు బాబా.
అంటే చైర్మన్ అనేవాడు డెసిషన్ తీసుకుంటాడు పలానా రోజు మీటింగ్ పెడదామని. సెక్రటరీ ఏం చేస్తాడంటే ఈ మీటింగ్స్ ని ప్రతి ఒక్కరికి చెప్పడం, ఎప్పుడు మీటింగ్స్ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలియజేయడం వాడు పని. మీటింగ్ ని కాల్ చేస్తాడు. తర్వాత డెలికేట్ అమాంగ్ ద మెంబర్స్ ఐటమ్స్ ఆర్ బిజినెస్ టు బి డిస్కస్డ్ ఇన్ ఈచ్ మీటింగ్. సర్క్యులేట్ అమాంగ్ అంటే మనం మాట్లాడాల్సిన విషయాలన్నీ జనరల్ సెక్రటరీ మొత్తం డిస్కస్ చేయడం కానీ అందరికి తెలియపరచడం కానీ జనరల్ సెక్రటరీ పని. రికార్డ్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద ఆల్ మీటింగ్స్ ఇన్ ద బుక్స్ టు బి కెప్ట్ పర్పస్ ఆఫ్ ద అబ్టైనింగ్ సిగ్నేచర్స్ అండ్ ద చైర్పర్సన్స్ ఆఫ్ ద మీటింగ్. మీటింగ్ జరుగుతున్నప్పుడు బుక్ లో సిగ్నేచర్స్ తీసుకుంటారు, అంటే వాడు అటెండ్ అయ్యాడా లేదా అనేసి. ఆ డ్యూటీ అంతా కూడా జనరల్ సెక్రటరీ తీసుకుంటాడు. నెక్స్ట్ క్యారీ ఆన్ ద కరస్పాండెన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విత్ అథారిటీస్ కన్సర్న్డ్. ఇది ఎవరికైనా అర్థమైందా? నాకైతే అర్థం అవ్వలేదు. ఈ పాయింట్ ఎవరికైనా అర్థమైందా? ఒకవేళ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తో కానీ బయట వేరే ఆర్గనైజేషన్స్ తో మనం ఏదైనా డీలింగ్స్ చేసుకునేటప్పుడు బిహాఫ్ ఆఫ్ కంపెనీ మన ఆర్గనైజేషన్ బదులుగా జనరల్ సెక్రటరీ వెళ్తాడు. ఓకే ఓకే బాగుంది. నెక్స్ట్ be the in charge of the current records of the organization. ఓకే, మొత్తం ఆర్గనైజేషన్ లో ఉన్న రికార్డ్స్, ఆ ఫైనాన్షియల్ రికార్డ్స్ అన్నిటికి కూడా ఆథరైజేషన్ అంతా సెక్రటరీ, జనరల్ సెక్రటరీ. ఓకే, be the responsible subject to the control of the governing body for the management funds from the treasurer. అర్థమైందా? ట్రెజరర్ నుంచి ఫండింగ్ ఎంత వచ్చింది, లేకపోతే ఎటువంటి బుక్ లో రికార్డ్స్ ఎలాగ మెయింటైన్ అవుతుంది, అవన్నీ చూసుకోవాల్సిందంతా జనరల్ సెక్రటరీ పని. చైర్మన్ ఏంటంటే రాజముద్ర రాస్తాడు అంతే, చైర్మన్ పని వాడు అప్రూవల్ చేస్తాడు అంతే. కానీ మాక్సిమం ఈ మేనేజ్మెంట్ వర్క్ అంతా చూసుకోవాల్సిందంతా జనరల్ సెక్రటరీ. సో జనరల్ సెక్రటరీ చైర్మన్ తో డిస్కషన్ చేసిన తర్వాత చైర్మన్ అనేది అప్రూవల్ తీసుకుంటాడు. అప్రూవల్ వస్తుంది, ఏ విధమైన డిసిషన్ తీసుకోవాలన్నా లాస్ట్ చైర్మన్ అప్రూవల్ ఉంటుంది. కానీ ఎలా చేయాలి ఏంటి అనేది మాత్రం జనరల్ సెక్రటరీ చూసుకుంటాడు. వాడు డిస్కషన్ చేసిన తర్వాత చైర్మన్ తో కలిపి డిస్కషన్ తీసుకుంటాడు. సెక్రటరీ నుంచి చైర్మన్ కి వెళ్తాడు అంతే. సో మేనేజ్మెంట్ అథారిటీ అంతా చైర్మన్, జనరల్ సెక్రటరీ మేనేజ్మెంట్ అథారిటీ అంతా. అవును, అది అప్రూవల్, అది చేసేది వర్క్ అంతా జనరల్ సెక్రటరీ చేస్తాడు. అప్రూవల్ తీసుకుని చైర్మన్ దగ్గర సైన్ చేయించుకోవాలంటే సెక్రటరీ అంతా జనరల్ సెక్రటరీ. తర్వాత మేక్ ఆల్ డిస్బర్స్మెంట్స్ కనెక్టెడ్ విత్ ఆర్గనైజేషన్స్ బై రిక్విజిషన్ రిసిప్ట్స్. దొంగబా దీనికి ఏం చెప్పగలవా? ఇప్పుడు రిసిప్ట్స్ తీసుకొని ఇది మనకు వచ్చే అమౌంట్ కానీ లేదంటే మన దగ్గర నుంచి వెళ్తున్న అమౌంట్ కానీ రిసిప్ట్స్ అన్ని కూడా వీడు మెయింటైన్ చేయాలి. ఎవరు? జనరల్ సెక్రటరీ. జనరల్ సెక్రటరీ డిస్కస్ చేస్తున్నావురా అలాంగ్ విత్ ట్రెజరర్ కదా? నో ఓన్లీ జనరల్ సెక్రటరీ. సో జీ పాయింట్ ఏముందంటే మేక్ ఆల్ డిస్బర్స్మెంట్స్ కనెక్టెడ్ విత్ ద ఆర్గనైజేషన్. అంటే మన ఆర్గనైజేషన్ నుంచి ఏమైనా బయటకు వెళ్తున్నాయి అంటే ఫండ్స్, ఎస్పెషల్లీ ఫండ్స్ ఏమైనా బయటకు వెళ్తున్నాయి అంటే దాని ప్రాపర్ రిసిప్ట్ అనేది ఉండాలి. ఆ రిసిప్ట్ ని జనరల్ సెక్రటరీ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అది ఇన్కమింగ్ అయినా అవుట్ గోయింగ్ అయినా ఎనీథింగ్ పొజిషన్ నెసెసరీ రిసిప్ట్. ఓకే ఓకే, అవసరమైన రిసిప్ట్స్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళిపోదా? హెచ్ పాయింట్ మనకు అవసరం లేదు అనుకుంటా. కీప్ an amount of 1,000 Treasurer has invested the fund organization and fixed deposit, saving deposit in bank as the decided to the government body from time to time. ఉండాలి. కంటింజెంట్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి సడన్ గా ఏదైనా ఎక్స్పెన్సెస్ అయిందనుకో, చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ లైక్ ఏమైనా ప్రింటింగ్ చేయించడం గానీ లేదంటే ఎవరికైనా ఇవ్వడం గానీ. సో 1,000 రూపీస్ పెట్టి క్యాష్ అంటారు, క్యాష్ కంటింజెంట్ ఎక్స్పెన్సెస్. అది కూడా ఉండాలి బాగా. ఓకే, బాగానే ఉంది పాయింట్ బాగానే ఉంది. నా 10 minutes మీటింగ్ కి సేమ్ ప్రాసెస్ మళ్ళీ నేను పెడతాను చూడు. ప్రిపేర్ ద యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ఈచ్ ఇయర్
obtaining approval governing body there and submit to the general body its annual meeting together with the audited statement. అంతే అర్థమైంది కదా. జనరల్ బాడీ 1000 రూపీస్ కంటింజెంట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడు ఏటెడ్ ఎక్స్పెన్స్ చేసాడు జనరల్ బాడీ మీటింగ్ లో వాడు క్లియర్ గా మెన్షన్ చేయాలి. రిపోర్ట్ అది క్రియేట్ చేయాలి అండ్ సబ్మిట్ చేయాలి. స్టేట్మెంట్స్ ఆఫ్ ద అకౌంట్, ఆడిటెడ్ స్టేట్మెంట్స్ అకౌంట్ మొత్తం రికార్డింగ్ బాధ్యత అంతా కూడా వాడే చేయాలన్నమాట. ఓకేనా. వాడే చేయాలని కాదు, వాడి బాధ్యత. ట్రెజరర్ తో చేయించుకోవచ్చు, లేదంటే ఉన్న మెంబర్స్ తో చేయించుకోవచ్చు. బట్ వాట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఓకే ఓకే. ఈ ట్రెజరర్ మాట్లాడుకున్న తర్వాత మనం ఇక్కడితో కంప్లీట్ చేసేద్దాం బాగా. ట్రెజరర్ మాట్లాడిన తర్వాత మీటింగ్ క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ఈ టాపిక్ అనేది మనకి ఇక్కడ క్లోజ్ అయిపోద్ది. ఓకేనా. సో 8 minutes ఉంది. 8 minutes లో మనం ట్రెజరర్ తో కంప్లీట్ చేసేద్దాం. ట్రెజరర్ the treasurer shall have power to collect membership fee, subscriptions, donations, rents and such other money as may be due to organization and deposit the same in the bank account of the organization. Okay, అర్థమైంది కదా. ఎనీ డౌట్? ఓకే ఓకే అర్థమైంది. మధు వింటున్నాను. ఓకే. విన్నాను, అర్థమైంది. కీప్ అకౌంట్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చేయాలన్నా మొత్తం ట్రెజరర్ తీసుకుంటాడు. కీప్ అకౌంట్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ ప్లేస్ దమ్. అంటే నాకు ఇందులో అంటే ఒక చిన్న డౌట్. ఫండ్స్ తేవాలన్నా చేయాలన్నా ట్రెజరర్ అన్నారు కదా. ఇప్పుడు సెక్రటరీ గానీ జనరల్ సెక్రటరీ గానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫండ్స్ తేవాలంటే మొత్తం అందరూ వెళ్ళి అడగాలి. దానికి ట్రెజరర్ కాదురా, అది అందరూ ఉంటది. కానీ డబ్బులు కలెక్షన్ మాత్రం ఆడి చేతి ద్వారా వెళ్తది. అంటే ఎక్స్పెండిషన్ మొత్తం ఆడి చేతిలో వెళ్తుందిరా. అది ఎవడైనా డబ్బులు ఇస్తే అది ట్రెజరర్ తీసుకోవాలి. కానీ డబ్బులు అడిగేది మాత్రం అందరు కలిసి అడుగుతారు. బావా ఇప్పుడు ట్రెజరర్ తీసుకోవాలంటే ఇప్పుడు సెక్రటరీలు అడిగారు, సెక్రటరీ తీసుకొచ్చి హ్యాండ్ అవుట్ చేస్తే ట్రెజరర్కే. ట్రెజరర్ లెక్క రాయాలి. అది ఆడికి అది ఒకటి అర్థం కాలేదు. నీ పనే అది. ఇప్పుడు ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ make all disbursements only through the chairman of the organization. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ట్రెజరర్ ఏం చేసినా గానీ చైర్మన్ తాలూకా ఇది ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్. ఓకే ఓకే. maintain all vouchers properly prepared and signed, supported by the sanctions and by the counter signature of the chairman. ఏదైతే తీసుకున్నాడో ప్రతి దానికి వోచర్స్ మాత్రం అన్ని ప్రిపేర్ చేయాల్సింది ఈడే. అంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకో ఆ డబ్బులు రాయాల్సిందంతా ఈడు రాయాలి. దాని దగ్గర సిగ్నేచర్ తీసుకోవాల్సింది మాత్రం చైర్మన్ తో సిగ్నేచర్ తీయించుకోవాలి. దొంగ ఒకవేళ చైర్మన్ అవైలబుల్ గా లేకపోతే జనరల్ సెక్రటరీ దగ్గర నుంచి మన పాయింట్ అంతే. పాయింట్ రాసుకున్నాం కదా. ఆ డి పాయింట్ లో స్లాష్ జనరల్ సెక్రటరీ అని కూడా రాసుకో. నెక్స్ట్ ఎవరైనా చదివి ఈ లోపు టాపిక్ చేయండి, పర్లేదు. నేను ఈ లోపు రాస్తుంటాను. obtain the services of servants of organization under the orders of chairman in the transaction of the organization affairs. మాట్లాడండి. అదే ఇప్పుడు ఆర్గనైజేషన్ సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేసినా సరే చైర్మన్ కి చెప్పి చైర్మన్ అండర్ లో మనం దానికి చెయ్యాలి, ట్రెజరర్ చెయ్యాలి అనేది పాయింట్. అంతకన్నా ఇక్కడ ఏం లేదు. అవును, మరి దీనికి అప్రూవల్ మరి సెక్రటరీ తరపు నుంచి అని చెప్పారు కదా ఇందాక. చైర్మన్ లేకపోతే సెక్రటరీ. ఓకే 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 ఓకే. Be responsible for the expenditure incurred with all money and maintain accounts and other documents connected therewith. Same indakalaage expenditure సంబంధించిన మనీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా
ప్రాపర్ గా అకౌంట్స్ మెయింటైన్ చేసి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్. The treasurer shall Continue, continue. the treasurer shall, after obtaining the authorization of the governing body, open a current or savings account in the name of organization in a scheduled bank having its office and entitled to operate the same, provided that the amount shall be withdrawn from the bank by check or otherwise, and such checks or other instruments of the withdrawal be either in favor of chairman or general secretary. ఓపెన్ చేయాల్సిన బాధ్యత, దాన్ని చెక్ బుక్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత అంతా కూడా ఈ ట్రెజరర్ చూసుకుంటాడు. టీము అంటే ట్రెజరర్ చైర్మన్ అన్నాం కాబట్టి కూడా విత్ చైర్మన్ అంతా అప్రూవల్ అంతా విత్ చైర్మన్. ఓకే, జీ అయిపోయింది. ఇప్పుడు హెచ్ లాస్ట్ పాయింట్. ద ట్రెజరర్ హ్యాస్ టు ఇన్వెస్ట్ funds of the organization in fixed deposits or saving deposit in the bank as decided by the governing body from the time to time. Okay, ఓకేనా బా? ఓకే, అర్థమైంది కదా? Okay, okay, okay. ఒక్క నిమిషం, 2 పాయింట్లు ఉన్నాయి, చిన్న పాయింట్లు ఉన్నాయి, అది కూడా మాట్లాడుకుంటే ఈ ఆర్టికల్ 16 అనేది అయిపోద్ది. ఓకే, ఆర్గనైజర్ అనేవాడు మన దాంట్లో లేడు కాబట్టి ప్రాబ్లం లేదు. డైరెక్టర్ అనేవాడు లేడు కాబట్టి పాయింట్ లేదు. ఓకే, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కూడా లేదు కదా. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ లేదు. సో క్యారీ డైరెక్షన్స్ అంటే ఇక్కడ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కాకుండా మన మామూలు ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, 8 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. 9వ పాయింట్. ఒక నిమిషం రా, ఒక నిమిషం. ఆర్గనైజర్ అనేది ఉండాలి, ఆర్గనైజర్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు జనరల్ సెక్రటరీకి అసిస్టెంట్ గా పనిచేయడానికి, ఇప్పుడు జనరల్ సెక్రటరీ ఒకటే అన్ని చేయలేడు కదా. సో వాడికి అసిస్టెంట్ గా ఒక ఆర్గనైజర్ అనేవాడు ఉంటే వాడు మిగతా పనులన్నీ చేయగలడు. ఎందుకు వాళ్ళు ఎంతమంది ఉన్నప్పుడు మళ్ళీ ఆడేందుకు బావా? సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఇద్దరు ఉంటారు బావా. ఇంతమంది ఉన్నారు కదా. సెక్రటరీ జాయింట్ సెక్రటరీ. జాయింట్ సెక్రటరీ లేడు కదా. ఉన్నాడు ఉంటాడు. ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా జాయింట్ సెక్రటరీ మనం పెట్టుకున్నాం. మనం మాట్లాడలేదు. సారీ 5th పాయింట్ మాట్లాడలేదు. జాయింట్ సెక్రటరీ he shall do work entrusted by executive committee and also assist the discharge of general secretary's duties, functions and his options. ఓకే, నువ్వు మాట్లాడకపోతే అది లేదనుకున్నాను. సో ఆర్గనైజర్ అవసరం లేదు. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఏంటంటే క్యారీ అవుట్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద చైర్మన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అంటే ఇన్స్పెక్ట్ ద స్పాట్స్. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఇది అవసరం లేదు. సో విషయం ఏంటంటే చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ కూడా ఉంటాడు, తెలుసా విషయం? మాట్లాడాం బాబా, వైస్ చైర్మన్ మాట్లాడాం. అదే చైర్మన్ వైస్ చైర్మన్, చైర్మన్ వైస్ చైర్మన్, సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, లేకపోతే జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్. ఎంతమంది అయ్యారు? 5 మంది అయ్యారు. 10 మంది ఎగ్జిక్యూటివ్స్ పెట్టుకుందాం. ఓకే. సో టోటల్ 15 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఒకటి మెంబర్స్ బట్టి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పెట్టుకోవాలి బావా. ఓకే, అది కూడా ఒక పాయింట్ ఉంటుంది. ఓకేనా, అది ఒకసారి నోట్ చేసుకోండి. మాట్లాడదాం నెక్స్ట్ కంటిన్యూ. అయిపోయింది. ఇంకా ఎవరైనా ఏదైనా లాస్ట్ లో చెప్పాల్సింది ఉందంటే మాట్లాడండి. అంటే ఇందాకలో నాకు అదే డౌట్ వచ్చింది. అంటే సెక్రటరీ, జనరల్ సెక్రటరీ అన్నారు కదా. జనరల్ సెక్రటరీ గురించి చెప్పావు అంటే కొద్దిగా ఐడియా వచ్చింది. అంటే వాళ్ళు జనరల్ సెక్రటరీ ఓకే అసిస్టెంట్ డౌట్ వచ్చింది అంతే, ఇంకేం లేదు. అసిస్టెంట్ సెక్రటరీ అంటే ఉంటారు. మధు ఒక్క నిమిషం. ఏం లేదు, ఇంకేం లేదు. ఇప్పుడు సపోజ్ ఇన్ కేసు నువ్వు ఆ రోజు లేవు అనుకో. ఓకే, నాకు అంటే సెక్రటరీ వేరు, జనరల్ సెక్రటరీ వేరు అనుకున్నాను అంతే, ఇంకేం లేదు. వేరు కాదు, ఒకటే. సెక్రటరీ లేనప్పుడు జాయింట్ సెక్రటరీ విల్ బి రెస్పాన్సిబుల్ అనమాట, ఏ కార్యక్రమం చేయాలన్నా వాడు. ఈ సెక్రటరీ నేను యాడ్ చేస్తాను, ఒక 10 నిమిషాలు మాట్లాడుకోవచ్చా? యాడ్ చేస్తాను మళ్ళీ మీటింగ్. ఒక 10 minutes ఉంటారు కదా. ఇంకెంత టైం ఉంది? ఇంకా అయిపోయింది. టైం కూడా అయిపోతుంది కదా, 9:40 అవుతుంది. ఒక నిమిషం. స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ
ఇద్దరు డిపార్ట్మెంట్ వాళ్ళు మన దగ్గర ఉన్నారు, పంపాన స్వామి అండ్ గువ్వల మాధవ్. పంపాన స్వామి ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ అసిస్టెన్స్ అంతా కూడా పంపాన స్వామి నుంచి మనం ఉంటదనేసి మనం ఆశిస్తున్నాం. బావా స్వామి బావా ఓకేనా? వాడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో వాడు వర్క్ చేస్తున్నాడు కాబట్టి రిజిస్ట్రేషన్ వర్క్ అంతా ఒక 2 నిమిషాలు మాట్లాడితే బెటర్ రా స్వామి ఏంటి అన్నది రిజిస్ట్రేషన్. ట్రస్ట్ రిజిస్ట్రేషన్ సంగతి నేను చూసుకుంటాను లేరా, ప్రాబ్లం లేదు. ఓకే నెక్స్ట్ ఈ ఇన్సూరెన్స్ గురించి అన్నాం కదా, ఇన్సూరెన్స్ గురించి మెంబర్షిప్ గురించి ఫైనాన్షియల్ టాపిక్ అంతా మనం నెక్స్ట్ వీక్ మాట్లాడాలి. సో దొంగ కొంత దీని గురించి స్టడీ చేయు. ఆ నెక్స్ట్ ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ గురించి మాధవ్ బాబు ఎలాగో ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నాడు కాబట్టి నేను చూసుకుంటాను. ఎంత కలెక్ట్ చేస్తే ఎంత రావచ్చు అది. సో ఈ 2 టాపిక్ల మెయిన్ టాపిక్. నెక్స్ట్ వీక్ అసలు దేని గురించి కూడా డిస్కషన్ ఉండదు, ఓన్లీ అంటే నాకు తెలియాల్సిందల్లా ఒకటే బావా, ఎంతమంది మెంబర్స్ ఎంతమంది గ్రూప్ ఇన్సూరెన్స్ కావాలన్నది మాత్రం నాకు చెప్తే, ఎంత అమౌంట్ కావాలి ఎంతమంది ఉంటారు ఆ 2 నాకు చెప్తే నేను ఏర్పాటు చేస్తాను. స్టార్టింగ్ 50 మంది అదే గ్రూప్ అంటే సరే, గ్రూప్ ఇన్సూరెన్స్ అంత క్లైమ్ ఎంత కావాలి? 1 lakh పెట్టుకుందాం, 2 lakhs అంటే ఒక 20 రూపాయలు సంవత్సరానికి 20 రూపాయలు అనుకో బావా, వాడికి ఎంత వస్తుంది? లేకపోతే ఒక అది చాలా తక్కువ. ఇయర్లీ 20 రూపీస్ అనేది ఏమి ఉండదు. మంత్లీ అయినా 240 బావా. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఆఫర్ అది. సరే నువ్వు ఒకసారి చూడు బాబా, మినిమం 2 lakhs కి. దీని గురించి నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఓకే, నేను రెడీ చేస్తాను. ఈ లోపు నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటదని చెప్పి నేను నీకు చెప్పడం అంతే. ఓకే కాకపోతే నాకు అర్థమైంది. మినిమం పాలసీ ఎంత ఉందో చూసుకో, దానికి సంవత్సరానికి ఎంత పడుతుందో చూసుకో. దాన్ని బట్టి మనం, ఎందుకంటే నువ్వు చెప్పే రిపోర్ట్ బట్టి ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఫీజు అనేది మనం డిసైడ్ చేయాలి. అదే నేను మాట్లాడదాం అనుకున్నాను కానీ ఈ సందర్భం కాదని మాట్లాడలేదు. కాకపోతే దాని గురించి కాదు. ఓకే, ఇది నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ వీక్ నేను మాట్లాడతాను. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఉండిపోయిందిరా, అదొకటి అందరూ క్లారిఫై చేయండి. యాక్చువల్లీ నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్, నేను అండర్టేకింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మిగతా వాళ్ళందరూ మాక్సిమం చాలా మంది ఇప్పుడు మనతో కలిసిన వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈ ఆర్గనైజేషన్ చేసేటప్పుడు మనం ఏమైనా జాయిన్ అయితే యాజ్ ఎంప్లాయీగా మనకేమైనా రిస్క్ ఉంటుందా ఉండదా అన్నది మాత్రం నాకు ఒకసారి క్లారిఫై చేయండి. ఎందుకంటే ఆల్ ఆర్ ఎంప్లాయీస్, మాట్లాడిన అందరూ చాలా మంది ఎంప్లాయీస్ నేను చూసాను కదా. అనిల్ గారు, నువ్వు, నేను, నెక్స్ట్ ఇంకోటి మన ఈడు, చాలా మంది ఉన్నారు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఏంటంటే ఉన్నారు, విద్యాసాగర్ అందరూ ఉన్నారు. అందుకని చెప్పి నేనేం చెప్తున్నానంటే, యాజ్ ఎంప్లాయీస్ మనం ఆర్గనైజేషన్ లో ఏదైనా పోస్ట్ తీసుకోవచ్చా తీసుకోకూడదంటే మనం వెనకతలు నడిపిద్దాం, చేయమని కాదు వెనకతలు నడిపిద్దాం. సరే, అదొకటి మాత్రం క్లారిఫై చెయ్యి, ఓకేనా? కనుక్కో, నేను మా ఆర్గనైజేషన్ నేను కనుక్కుంటాను ఒకసారి. జనరల్ గా ఏంటంటే మా ఆర్గనైజేషన్ అయితే తీసుకోవచ్చు పోస్ట్. సంబంధం ఉండదు కదా, దానికి రిస్క్ ఉంటుంది కదరా. ఎందుకంటే ఫైనాన్షియల్ పవర్స్ నువ్వు ఏవైనా సరే యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేయకూడదు. దొంగగాడికి ఏమైనా తెలిస్తే నాకు క్లారిఫై చేయమని. లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా సరే మేము అగ్రిమెంట్ చేసేటప్పుడు ఇంకే ఆర్గనైజేషన్ కి వర్క్ చేయకూడదు. ఓకే, వినబడుతుందా? క్లియర్. కంటిన్యూ. మీరు ఈ ఆర్గనైజేషన్ తప్ప ఇంక వేరే ఆర్గనైజేషన్ కి పని చేయకూడదు. నెక్స్ట్ మీరు వేరే బిజినెస్ కూడా ఏమి చేసుకోకూడదు. అయితే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో మనం మెంబర్స్ గా ఉండొచ్చు. ఓకే, స్టార్ట్ చేస్తుంది నాన్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో మాత్రం మనం ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, అది జాబ్స్ రిస్క్. బట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో మనం పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎవరికైనా ఉంది, కాకపోతే ప్రైవేట్ అంటే ప్రాబ్లం ఉండదు, గవర్నమెంట్ అంటే రిస్క్ కదా బావా. వాడు చెప్పింది
ఇందులో రిస్క్ లేదు. దొంగ ఎందుకంటే గారు చెప్పింది కరెక్ట్. సందీప్ మాట్లాడు. సందీప్ సందీప్ 100% ఇది సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఏ ఎంప్లాయీకి ఉండదు. ఈవెన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎనీథింగ్ 100% ఎవరికి అది లీగల్ గా ఉండదు. ఫస్ట్ నెంబర్ అని చెప్పుకోవచ్చు కూడా. నేను మనం చేస్తుంది సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి నాకు తెలిసి చెప్తున్నాను. మా ఆఫీస్ లో మా ఆఫీస్ లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కళాకారుల సంఘం సేమ్ ఇలాగే కళాకారుల వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ఉంది. యాక్చువల్ గా ఆయన ఏంటంటే రైల్వే ఎంప్లాయీ, బట్ హీఈస్ అన్ ఆర్టిస్ట్. మనం ఏ విధంగా అయితే స్కూల్ తరఫున వెల్ఫేర్ అసోసియేషన్ గా నడుపుతున్నామో ఆయన అలాగే కళాకారుల సంఘంలో ఆయన నడుపుతున్నాడు. వెల్ఫేర్ కి సంబంధించి నాన్ ప్రాఫిటబుల్ ఉన్న దానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉండదు బాబు. ఓకే, అంటే డౌట్ వచ్చింది అడిగాను బాబా, క్లారిఫై చేస్తున్నాను. నో ప్రాబ్లం. మంచిదే, డౌట్ కూడా చాలా మంచి డౌట్ బాబా. అంటే ఎందుకంటే నా ఒకరికి వస్తా అడిగాలి, అందరికి వస్తా అడిగాను. నెక్స్ట్ ఏంటంటే నేను కూడా కన్ఫర్మ్ చేస్తాను ఆఫీస్ లో, అందుకని. అవును, కరెక్ట్ కరెక్ట్. అంటే ఇంకేం లేదు, ప్రైవేట్ జాబ్ చేసుకుని ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. మనకి ఇదే ఉండదు కదా ప్రాబ్లం. సరే, ఇంకా మీటింగ్ క్లోజ్ చేద్దాం. ఇంకా ఎవరైనా మాట్లాడేది ఉంటే ఇప్పుడే చెప్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ 7 నుంచి స్టార్ట్ చేద్దాం. 7 నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం స్టార్ట్ అయ్యేసరికి 7:30 అలాగే అయిపోతుంది. ఎందుకంటే చేయొచ్చు. 7 వెయిట్ చేద్దాం. ఇంకోటి క్లోజింగ్ టైం కూడా ఒకసారి కన్ఫర్మ్ చేయి బాబా. క్లోజింగ్ టైం అంటే డిస్కషన్ ఎలాగవుతుందో తెలియటం లేదు. ఇంకా అది మన చేతిలో లేదు. మనం టైం చూసుకొని మనం క్లోజ్ చేసుకోవాలి. దానికోసం కాదు, దాహంలో ఉన్నాడు. సరే సరే, అయితే చాలా రోజులు అయిందిరా, ఎందుకు కానీ నెక్స్ట్ వీక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అందరూ కొంచెం వర్క్ చేయండి. నేను కూడా ఏమైనా పాయింట్స్ ఉంటే కనుక్కుంటాను. సో ఫైనాన్షియల్ మ్యాటర్ అనేది ఎక్కడైనా ఇంపార్టెంట్ కాబట్టి గుబలా బాబా, స్వామి బాబా నువ్వు కూడా కొంచెం కనుక్కో. దొంగ బాబా ఫైనాన్షియల్ మ్యాటర్ నెక్స్ట్ వీక్ కొంచెం అడ్వైజర్ కమిటీలో ఉన్న అందరూ కూడా జాయిన్ అయితే కొంచెం బెటర్. కొంచెం సునీల్ మెసేజ్ పెట్టి. సునీల్ ఏంటి చాలా మంది అంటే ఇప్పుడు ఇందాక ఎవరో మెసేజ్ చేశారు, దినేష్ వాళ్ళు చేశారు. లేదురా, నాకు ఇప్పుడు నాగేంద్ర గారు చేశాడు, నెక్స్ట్ భాషా గడు బయట ఉన్నాడు అన్నాడు, విద్యాసాగర్ గారు కూడా బయట ఉన్నాడు అని చెప్పాడు. సరే సరే, ఏంటంటే మనం పెట్టింది ఈ టైం కొంచెం క్రియేటెడ్ ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మనం రాను ఎవరైనా వీడియో చూసి ఒకసారి మన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నాడు మన శివగాడు, ఆడికి ఒకసారి మాట్లాడమని చెప్పండి. ఆడికి విషయాలు రాసుకోమని చెప్పండి. అంటే వాళ్ళకి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే రాసుకోమని. ఎలాగా ఇప్పుడు ఎలాగ మీటింగ్ రికార్డ్ అవుతుంది కాబట్టి అది ఎలాగ పెడుతున్నాడు. కరెక్ట్ బాగా. అది కాదు, ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు, ఇప్పుడు సపోజ్ చెప్పలేం, ఎవరో మిస్ అయ్యాడు కదా, మిస్ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏమైనా డౌట్ ఉన్నా ఏమైనా సరే పాయింట్ ఏమైనా ఉన్నా సరే మనోడు చెప్పని మనోడు రాసుకుంటాడు. మనం నెక్స్ట్ మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు పలానా చెప్పాడు, ఆడి పేరు రాస్తాడు, ఆడు ఇలాగ అన్నాడు, ఈ విషయం ఇలా చెప్దాం, లేదో ఏదో చెప్పి తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే బా, సరే బా, జై హింద్ చెప్పేద్దాం. ఓకే కూడా నెక్స్ట్ అడ్వైజర్ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు నెక్స్ట్ మీటింగ్ లో జాయిన్ అవడం మాక్సిమం ట్రై చేయండి. కాదు, రండి దయచేసి, ఎందుకంటే అడ్వైజర్ కమిటీలో ఉన్నారు కాబట్టి 20 మెంబర్స్. నీకు కరెక్ట్ ఏంటంటే నీతో కాదు, మనతో టిక్ టాక్ చేసి మన గ్రూప్ లో పెట్టి రమ్మని చెప్పాలి. అది అంటే ఇప్పుడు దీంతో టిక్ టాక్ ఒకడు డాన్స్ ఒకటి చేస్తారు, ఇంకా కళాకారుల సంఘం అవుతుంది. సరదాగా మరి నువ్వు చెప్పేది అరగా మాక్సిమం అయితే ఆడు 1 వీక్ బిఫోర్ నుంచి చెప్తున్నాడు కదరా, ఇప్పుడు చెప్పాడు నాకు మీటింగ్ ఉందని. నేను ఏదో ఎంత ప్రాబ్లం ఉన్నా చెప్తాను కదా, చెప్దాం. నేను నీతో నిన్నే మాట్లాడాను కదా, నేను నిన్నే మాట్లాడాను కదా, నైట్ మాట్లాడాను. బాగా దొరికాడు. అవును, అలాగనే కాదు, మాధవ్ గారికి ఇన్ఫర్మేషన్ ఉందని తెలిసింది, అయినా ఆడు స్పేర్ చేశాడు. కానీ గ్రూప్ లో ఆల్రెడీ ఉంటున్న వాళ్ళకి వారం ముందు నుంచి తెలుస్తున్నా గానీ వాళ్ళు స్పేర్ చేయలేరు. అదే నేను అంటుంది.
ఓకే అనేది ఓకే బా వచ్చింది టైం రాని అవుతుంది. అయితే జనగణమన పాడదా? బాగుండు. ఓకే బా టైం అవుతుంది. ఏమైనా డిస్కషన్ చేయాలంటే మన వాట్సాప్ గ్రూప్ లో చాట్ చేయొచ్చు. ఓకే 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 సందీప్ మీటింగ్ బాయ్. రికార్డ్ చేసి పెట్టేసే. సందీప్ బాయ్. ఓకే బా ఈ వీడియో పెట్టి జై హింద్. ఇవన్నీ పెట్టే బా. పెడతాను బా. జై హింద్. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్ బా. ఓకే గైస్, జై హింద్. ఓకే.